హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. రీవ్యాంపింగ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ టు ఫిట్ ద బిల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. డీటెయిల్డ్గా మాట్లాడదాం, అటెన్షన్ పే చేసి వినాలి. This particular article was actually authored by M.R. Madhavan. He works with PRS Legislative Research, New Delhi. So, as usual, ఈ ఆర్టికల్ని కూడా మనం ఎప్పట్లాగానే కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్తో స్టార్ట్ చేద్దాం. ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ ద హిందూలో ఎపీర్ అవ్వడం అనేది జరిగింది చూడండి. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ 3 ఇంపార్టెంట్ బిల్స్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏంటా బిల్స్? ద భారతీయ న్యాయ సంహిత బిల్ ఒకటి, ద భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్ ఒకటి, అండ్ ద భారతీయ సాక్ష్య బిల్ ఏవైతే ఉంటాయో ఈ 3 ఇంపార్టెంట్ బిల్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు? వీటిని తీసుకురావాల్సినటువంటి రేషనాలిటీ ఏంటి? ఇండియా యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, నేర న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో సమూలమైనటువంటి సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ అండ్ చేంజెస్ తీసుకురావడానికి. వాట్ ఆర్ ద ఎర్లియర్ లాస్ దట్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ఇండియా? భారత నేర న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి ఫండమెంటల్ లాస్ ఏంటి? వన్ ఈజ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860, సెకండ్ వన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి 1973, అండ్ థర్డ్ వన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872. సో ఈ 3 లాస్ యొక్క ఆరిజిన్స్ అండ్ జెనిసిస్ ఏవైతే ఉంటాయో అవి కొలోనియల్ పీరియడ్లో ఉన్నాయి కాబట్టి, బ్రిటిష్ వారు భారతదేశాన్ని రూల్ చేస్తున్నటువంటి సమయం నాటివి కాబట్టి, సో ఆ సమయంలో బ్రిటిషర్స్ దీస్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం వెనక రేషనాలిటీ వేరు కాబట్టి, అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఎలాగూ లేవు కాబట్టి, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయడం, ఓవర్హాల్ చేయడం, సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకురావడం చాలా ఆవశ్యకమని భావించి మన కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860 బదులుగా ద భారతీయ న్యాయ సంహిత బిల్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ద న్యూ భారతీయ న్యాయ సంహిత బిల్ విల్ రిప్లేస్ ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860. అండ్ ఇంకొకటి, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిప్లేస్ సిఆర్పిసి 1973. అండ్ భారతీయ సాక్ష్య బిల్ ఏదైతే ఉందో ఇట్ విల్ రిప్లేస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872 అన్నమాట. అయితే ఈ కాంటెక్స్లో మన ఆధర్ ఎంఆర్ మాధవన్ ఏం చెప్తున్నారు అంటే, ద ఓవర్హాల్ ఆఫ్ దిస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, భారత నేర న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దీస్ 3 బిల్స్. ఓకే, మరి దానిలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ 3 బిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్దర్ స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అప్పగించడం అనేది జరిగింది. సో ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ బిల్స్ని క్లోజ్గా వాచ్ చేస్తుంది. బిల్స్లో ఉన్నటువంటి గ్యాప్స్ వీటన్నిటి గురించి డెలిబరేట్ చేస్తూ ఉంది. సో ఈ డెలిబరేషన్స్లో సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దీస్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్నాలెడ్జ్ చేసి కన్సిడర్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి మన ఆథర్ చెప్తున్నారు. ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము అంటే, అసలు ఇండియాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పులు తీసుకురావడానికి, కంప్లీట్ చేంజెస్ తీసుకురావడానికి గల అవసరం ఏంటి, అండ్ దాంతోపాటుగా ఏ బిల్స్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ హైలైట్స్ ఆఫ్ దీస్ బిల్స్, అండ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఏవొచ్చే అవకాశం ఉంది ఈ చేంజెస్ వల్ల, అండ్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ ఆర్టికల్లో వేటిని మెన్షన్ చేశారు, వీటన్నింటి గురించి మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు పూర్తి స్థాయిలో దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వరీ అవ్వక్కర్లేదు. కానీ ఆర్టికల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్ని మనం పూర్తిగా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆఫర్ చేస్తున్న మోస్ట్ ప్రీమియం అండ్ మోస్ట్ కాంప్రహెన్సివ్ కోర్స్ ఏంటంటే యూపీఎస్సీ 02 జెనిత్ కోర్స్. దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఆల్ ఆఫ్ యువర్ జిఎస్ సబ్జెక్ట్స్, GS1, GS2, GS3, GS4, SA అండ్ CSAT బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది.
క్లాసెస్ అనేటటువంటివి లైవ్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ క్లాస్ మీరు మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. ఫీజు ఎంత అంటే మీకు 50,000 ఫీజు ఉండేది, కానీ దీపావళి ఆఫర్ కింద మీకు కేవలం 30,000 రూపీస్కే యూపీఎస్సీ 0 to జెనిత్ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. అన్ని సబ్జెక్ట్స్ కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాసెస్ ద్వారా కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు దీనిలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ కోర్స్ కంటెంట్కి మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేటటువంటిది వస్తుంది. క్రిటికల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ కరెంట్ అఫైర్స్ కానీ, ఎథిక్స్ కానీ, ఎస్ఏ కానీ వీటి మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఈక్వల్ ఎంఫసిస్ అనేటటువంటిది ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫీ స్ట్రక్చర్ కేవలం దీపావళి వరకు మాత్రం మీకు అందుబాటులో ఉంటుంది. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. బేసిక్స్ నుంచి డీటెయిల్గా ఇన్డెప్త్ ప్రతి టాపిక్ కూడా ఎగ్జామ్ సెంటర్లో కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఓకేనా? రైట్. సో విత్ దిస్ అనౌన్స్మెంట్ లెట్ us get back to the analysis of our first article. So now let us look at some important aspects around reforming India's criminal justice system. ఎందుకు ఇండియాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని రిఫార్మ్ చేయాలనే అవసరం ఏర్పడింది? ఇట్ ఈస్ యాక్చువల్లీ కొత్తగా తీసుకొచ్చినటువంటి డిమాండ్ కాదు. ఇట్ ఈస్ లాంగ్ స్టాండింగ్ డిమాండ్. ఎప్పటి నుంచో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇండియా షుడ్ నెవర్ ఫాలో దిస్ కొలోనియల్ లాస్. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇండియాలో ఫాలో అవ్వకూడదు. అండ్ దెర్ ఈస్ లాంగ్ స్టాండింగ్ నీడ్ అండ్ డిమాండ్ ఫర్ రిఫార్మ్స్ డ్యూ టు కొలోనియల్ ఎరా లాస్. దీస్ డ్రాకోనియన్ లాస్, కొలోనియల్ లాస్ ఏవైతే ఉంటాయి ఇవి ఎందుకు చేయడం అనేటటువంటిది జరిగిందంటే, ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా యాక్షన్ తీసుకున్నా వాళ్ళని పనిష్ చేయడానికి పనిష్మెంట్ని బేస్ చేసుకొని ఈ చట్టాలు తీసుకొచ్చాయి. బట్ ఇప్పుడు ద మోడర్న్ ఇండియన్ స్టేట్లో పనిష్మెంట్ అనేటటువంటిది దానికి ఇంపార్టెన్స్ ఉండకూడదు. జస్టిస్ ఇవ్వడం అనేటటువంటిది ఇంపార్టెన్స్ ఉండాలి. సో దాని విధంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మార్పులు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో స్కాలర్స్ అండ్ దాంతోపాటు అడ్వకేట్స్, జడ్జెస్ వీళ్ళందరూ అంటున్నారన్నమాట. కరెంట్ లాస్ ఇన్ ఇన్ఎడెక్వేట్. ఇప్పుడు ఉన్నటువంటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఎడెక్వేట్గా ఉండడం అనేది జరిగింది. దే ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ కాంటెంపరీ సొసైటీ. భారతదేశ సమాజం అనేటటువంటి చాలా ఫాస్ట్గా మారడం అనేటటువంటి జరుగుతుంది. రైట్. సో చాలా మార్పులు అనేటటువంటివి నోచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మార్పులకు తగినట్టుగా ఈ క్రిమినల్ లాస్ అనేటటువంటి ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అండ్ దీస్ లాస్ ఏవైతే ఉంటాయో ద 3 ప్రీవియస్ లాస్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్ అండ్ అవుట్డేటెడ్గా కూడా ఉండమనేటటువంటి, దే ఆర్ నాట్ రెలవెంట్ టిల్ టుడే. ఈ కాలానికి అవి సరిపడవని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఇష్యూస్. సో దీనివల్ల ఈ పాత లాస్ ఏవైతే ఉంటాయి, ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటి ద్వారా సో మనకి జస్టిస్ డెలివరీ చాలా డిలే అవుతుంది. ఇన్ఎఫిషియన్సీ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ఎఫిషియెంట్గా మారడానికి చట్టాల కారణం. ఇంజస్టిస్ ఇన్ జస్టిస్ డెలివరీ. జస్టిస్ డెలివరీలో న్యాయం అనేటటువంటిది ప్రజలకు అందించడంలో అన్యాయం జరుగుతుంది. ప్రజలకు సరైన న్యాయం అందట్లేదు ఈ చట్టాల వల్ల అని చెప్పి ఎప్పటి నుంచో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పి చాలామంది స్కాలర్స్ అంటున్నారు. కాన్స్టిట్యూషనల్ మిస్అలైన్మెంట్ కూడా. దిస్ లాస్ నాట్ అలైన్డ్ విత్ ఇండియన్ వాల్యూస్ లైక్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ ఎట్సెట్రా. సో ఒకప్పుడు కొలోనియల్ అథారిటీస్ ఈ చట్టాలు చేసేటప్పుడు ఇండియాలో ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అయి ఉండేదా? ఈక్వాలిటీ ఎగ్జిస్ట్ అయి ఉండేది కాదు. సో దీస్ బ్రిటిష్ పీపుల్ అండ్ దాంతోపాటు ఇండియన్ పీపుల్ దే వర్ నెవర్ ట్రీటెడ్ ఇన్ ద సేమ్ వేలో ట్రీట్ చేసేవాళ్ళు కాదు. అండ్ దాంతోపాటు హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం కూడా ఉండడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా మానవ హక్కులు అనేటటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, సో వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఎగనెస్ట్గా వాయిస్ రైజ్ చేస్తారో వాళ్ళందరికీ సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వడం, ఇలాంటి వాటిని బేస్ చేసుకుని చట్టాలను రూపొందించారు. సో ఆ పర్టిక్యులర్ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటి ఇండియన్ సొసైటీకి, సో హ్యూమన్ రైట్స్ని గౌరవిస్తున్నటువంటి ఇండియన్ సొసైటీకి, ఇండియన్ పాలిటీకి అవి సరిపడవని చెప్పి ఎప్పటి నుంచో ఎంతోమంది సో దిస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇండియనైజ్ అవ్వాలని చెప్పి చాలా డిమాండ్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. సో అందుకే 3 ఇంపార్టెంట్ బిల్స్ని ప్రపోజ్ చేశారు. వన్ ఈజ్ భారతీయ న్యాయ సంహిత బిల్ 2023. ఇది ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ని రిప్లేస్ చేయడానికి తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో కొత్త అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, టెర్రరిజం, హేట్ క్రైమ్స్ వీటన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. చెప్పాను కదా, భారత సమాజంలో వస్తున్నటువంటి మార్పుల దృష్ట్యా చాలా కొత్త క్రైమ్స్ కూడా మొదలైనవి. సో వాటిని అడ్రస్ చేస్తూ ఈ కొత్త క్రైమ్స్ని కూడా, న్యూ అఫెన్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ కూడా, ఫోకస్ ఆన్ వల్నరబుల్ గ్రూప్స్, ఉమెన్, చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్స్ యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడే విధంగా, వాళ్ళకి న్యాయం అనేటటువంటి త్వరితగతిని అందించే విధంగా సో దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని రూపొందించడం అనేది జరిగింది. అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ 2023, దీని ద్వారా సిఆర్పిసిని కంప్లీట్గా రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనిలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ రైట్స్, విక్టిమ్స్, విట్నెసెస్ అండ్ అక్యూజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారు, ఎవరైతే సాక్షులు ఉన్నారు, అండ్ దాంతోపాటు ఎవరైతే నేరం మోపబడినటువంటి వాళ్ళు ఉన్నారో, సో వీళ్ళందరి యొక్క హక్కుల్ని కాపాడడానికి, వీళ్ళందరికీ రక్షణలు కల్పించడానికి కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది.
ఎన్షూరింగ్ ఫెయిర్నెస్. సో జస్టిస్ అనేటటువంటిది స్పీడ్గా ఉండాలి, త్వరగా జస్టిస్ అందాలి, ఫెయిర్ ట్రయల్స్, ఫెయిర్ మేనర్లో విచారణ జరగాలి, ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కోసం చాలా ప్రొవిజన్స్ దీనిలో కూడా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. అండ్ భారతీయ సాక్ష్య బిల్ 2023. సో దీని ద్వారా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా రిప్లేస్ చేయడం అనేది దీన్ని కంప్లీట్గా అబాలిష్ చేసి దాని బదులు దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, యూటిలైజెస్ మోడర్న్ టెక్నాలజీస్ ఇన్వెస్టిగేషన్ కోసం. సో ఎవిడెన్స్, సాక్ష్యాల యొక్క సేకరణ కోసం మోడర్న్ టెక్నాలజీస్ ఉపయోగించాలనే విధంగా కొన్ని ప్రొవిజన్స్ యాడ్ చేశారు. లైక్ డిఎన్ఏ టెస్టింగ్ కానీ, నార్కో అనాలిసిస్ కానీ, వీటన్నిటి ఎవిడెన్స్ గైడ్ లైన్స్ డిఫైన్స్ అడ్మిసిబిలిటీ, ఏ సమయంలో ఈ నార్కోటిక్స్ లేకపోతే డిఎన్ఏ టెస్టింగ్ చేయాలి, రెలవెన్సీ ఆఫ్ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఆఫ్ ప్రూఫ్, ఆ ప్రూఫ్ యొక్క స్టాండర్డ్స్ ఎప్పుడు ఉంటే వాటిని కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటి గురించి కూడా డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేది జరిగింది. సో సొసైటీ అనేటటువంటి చేంజ్ అవుతుంది కాబట్టి మార్పు చెందున్నటువంటి సమాజానికి సరిపడే విధంగా రిలవెంట్గా ఉండేటటువంటి ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉంటాయో ఇండియనైజేషన్ని జోడిస్తూ ఈ కొత్త చట్టాలని మనకి గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది అనమాట. సో ద యూనియన్ గవర్నమెంట్ వాంట్స్ టు రిఫార్మ్ ద ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యాజ్ ఎ హోల్ త్రూ దీస్ 3 బిల్స్ ఆర్ త్రూ దీస్ 3 లాస్. ఓకేనా, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఈ బిల్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ చూడండి. మాబ్ లించింగ్ని పనిష్ చేయడం అనేటటువంటి జరిగింది. మాబ్ లించింగ్ అంటే మూకదాడి. ఒక వ్యక్తి తప్పు చేశాడనేటటువంటి అనుమానంతో మూకందరూ కలిసి, ఒక మాబ్ అందరూ కలిసి ఆ వ్యక్తిని హత్య చేసిన, ఆ వ్యక్తిని ఇంజూర్ చేసిన దాన్ని మాబ్ లించింగ్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. మాబ్ లించింగ్ మీద నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చేశాను. మాబ్ లించింగ్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు నేను చేసిన వీడియో వస్తుంది. డీటెయిల్డ్గా ఆల్ ద ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వీలైతే ఆ వీడియోని చూడండి. సో మాబ్ లించింగ్కి హైయెస్ట్ పనిష్మెంట్ ఏమి ఇచ్చారంటే క్యాపిటల్ పనిష్మెంట్ని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటి అంటే మరణశిక్ష అని చెప్పి అంటామన్నమాట. సో మాబ్ లించింగ్కి పాల్పడినటువంటి వాళ్ళకి మరణశిక్ష అంటే స్ట్రింజెంట్ పనిష్మెంట్స్, స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫాల్స్ ప్రామిస్ అఫెన్సెస్. సో 10 years ఇంప్రిజన్మెంట్ ఫర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బేస్డ్ ఆన్ ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్. పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడు వాగ్దానం చేసి, ఫాల్స్ ప్రామిస్ చేసి ఎవరైనా సెక్షువల్ ఇంటర్కోర్స్కి పాల్పడితే వాళ్ళకి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేటటువంటిది విధించబడుతుంది. సో ఇలాంటి ఒక పర్టికులర్ సెక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మెరైటల్ కన్సెంట్, మెరైటల్ రేప్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటర్కోర్స్ విత్ వైఫ్ అబవ్ 18 నాట్ కన్సిడర్డ్ యాజ్ రేప్. వైఫ్ యొక్క కన్సెంట్ లేకుండా, ఒకవేళ కన్సెంట్ లేకుండా ఒకవేళ వైఫ్తో ఇంటర్ కోర్స్ అనేటటువంటిది చేస్తే అది రేప్ కింద కన్సిడర్ చేయబడదు. ఎప్పుడంట ఆ వైఫ్ భార్యకి 18 years ఒకవేళ దాటితే, 18 years లోపు ఉండేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆవిడతో సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆవిడ యొక్క కన్సెంట్ లేకుండా అది రేప్ కిందగానే పరిగణింపబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. బట్ ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒక ఇష్యూ కింద చెప్తున్నారు దిస్ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అది. ఎందుకంటే ఫ్రమ్ టైమ్ అండ్ అగైన్ దీస్ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఉమెన్ రిఫార్మిస్టులు మెరైటల్ రేప్ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి అంటున్నారు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మెరైటల్ రేప్? సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రపోజింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద పార్ట్నర్. అంటే భార్య యొక్క అనుమతి లేకుండా, భార్య అయినప్పటికీ భార్య యొక్క అనుమతి లేకుండా, భార్యకి ఇష్టం లేకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా రేప్ కింద పరిగణించబడాలి అని చెప్పి, దీనికి రేప్ కింద పరిగణించి దానికి శిక్షించాలి అని చెప్పి చాలాసార్లు ఉమెన్ ఆర్గనైజేషన్స్, దిస్ ఫెమినిస్టులు వీళ్ళందరూ చాలా డిమాండ్స్తో, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వీళ్ళందరూ ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయకపోవడం అనేటటువంటిది ఇట్ అండర్మైన్స్ ద బాడీలీ అటానమీ ఆఫ్ ద ఉమెన్. ఉమెన్కి తన బాడీ మీద అటానమీ అనేటటువంటిది ఉండాలి. సో తన బాడీ తన ఇష్టం వచ్చినప్పుడు తన సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసే అధికారం తనకు ఉండాలి. తనకి నో చెప్పేటటువంటి అధికారం కూడా ఉండాలి. కేవలం పెళ్ళయింది అనేటటువంటి ఒక విషయం మీద, అంటే తాలికట్టో లేకపోతే నిఖా చేసుకోనో, సో పెళ్ళి అనేటటువంటి ఒక ఆయుధాన్ని టూల్గా ఉపయోగించుకొని ఆ అమ్మాయి మీద ఎప్పుడు పడితే అప్పుడు రేప్ లేదా సెక్షువల్ ఇంటర్ కోర్స్కి తెగించడం, సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆవిడ యొక్క ఇష్టం లేకుండా. సో అందుకే మెరైటల్ రేప్ని క్రిమినలైజ్ చేయండి అని చెప్పి ఉమెన్ ఆర్గనైజేషన్ చాలాసార్లు అడిగితే ఫస్ట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎగ్నెస్ట్గా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అనేటువంటిది వెరీ డిస్టింక్ట్ మ్యారేజ్ సిస్టమ్ కంపేర్ టు వెస్టర్న్ మోడల్ ఆఫ్ మ్యారేజ్. సో ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అండ్ ఇండియన్ మ్యారేజ్ సిస్టంలో ఒకవేళ ఇలాంటి ఒక రిఫార్మ్ తీసుకొస్తే అది ఫ్యామిలీస్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. సోషల్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్ని కూడా అది సివియర్గా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టాండ్స్తో ఉందో ఇప్పటివరకు దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది. 18 years లోపు ఉండేటటువంటి ఒక మహిళ మీద, ఆవిడ భార్య అయినా ఎవరైనా, ఆవిడ మీద తన కన్సెంట్ లేకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ కింద పరిగణింపబడుతుంది తప్ప, ఒకవేళ వైఫ్ 18 years దాటితే ఆ అమ్మాయి యొక్క కన్సెంట్ లేకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అది మెరైటల్ రేప్ కింద పరిగణింపబడదు. అది
క్రిమినలైజ్ చేయబడదు, దానికి ఎటువంటి శిక్ష ఉండదు అనే విధంగా ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు. దట్ ఈస్ మేజర్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. నాకు తెలిసి మళ్ళీ దీస్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాయి ఈ పర్టికులర్ ప్రొవిజన్ మీద. టెర్రరిజం అండ్ ఆఫెన్సెస్ డిఫైన్. సో టెర్రరిజం, సెపరేటిజం, ఆర్మ్డ్ రెబలియన్ ఇలాంటి ఒక అఫెన్సెస్ని పూర్తిగా డిఫైన్ చేయడం అనేది జరిగింది. బట్ డెఫినేషన్ టు దిస్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో వీటిని మిస్ఇంటర్ప్రిట్ చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో వీటికి పాల్పడి డెఫినేషన్స్ అనేటటువంటి కన్ఫ్యూజన్గా ఉండడం వల్ల, క్లియర్గా లేకపోవడం వల్ల సో వాళ్ళు కోర్టు యొక్క శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనే విధంగా కూడా కొంతమంది క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ కన్ఫిస్కేషన్, కోర్ట్ బేస్డ్ ప్రాపర్టీ కన్ఫిస్కేషన్ గురించి సంబంధించినటువంటి ప్రొవిజన్ సెక్షన్ కూడా యాడ్ చేశారు. కోర్టులు కావాలంటే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీని, ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా కోర్టులు తీసుకొచ్చి కోర్టులకి ఇనఫ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది. స్పీడీ జస్టిస్, ఎయిమ్స్ ఫర్ టైమ్లీ జస్టిస్ అలైనింగ్ విత్ కరెంట్ నీడ్స్. సో టైమ్లీ జస్టిస్ డెలివరీ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే తప్పు చేస్తారో వాడికి తప్పకుండా శిక్ష పడాలి. సో ఎవరైతే తప్పు చేయకుండా విచారణకు ఇదవుతారో ఆ విచారణ నుంచి వీలైనంత త్వరగా బయటకు రావాలి. ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని స్పీడీ జస్టిస్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ కూడా యాడ్ చేశారు. వీడియోస్ సర్వైవర్ స్టేట్మెంట్స్ కంపల్సరీ ఇన్ సెక్షువల్ వైలెన్స్ కేసెస్. సెక్షువల్ వైలెన్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే రేప్ ఇలాంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా వీడియో స్టేట్మెంట్ అనేటువంటి తీసుకోవాలి. సో ఏం జరిగిందని చెప్పి ఆ విక్టిమ్ చెప్పాలన్నమాట. సో అలాంటి ఒక కంపల్సరీ ప్రొవిజన్స్ని కూడా తీసుకొచ్చారు. పోలీస్ స్టేటస్ అప్డేట్స్, మస్ట్ ఇన్ఫార్మ్ కంప్లైంట్ స్టేటస్ విత్ ఇన్ 90 days. సో పోలీసులు ఏం చేస్తారు, ఒక పర్టికులర్ వ్యక్తి నుంచి కంప్లైంట్ తీసుకుంటారు కానీ దాని మీద యాక్షన్ అనేటటువంటి తీసుకోరు. అలా కాకుండా పోలీసులు ఏం చేయాలి, 90 రోజుల్లో నీ కంప్లైంట్ యొక్క స్టేటస్ ఎన్నో, కంప్లైంట్ ఇచ్చావు కదా, సో దాని మీద విచారణ ఎంతవరకు వచ్చింది, మేము ఏం చేస్తున్నామని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాలి. కన్సల్టింగ్ విక్టిమ్స్ రిక్వైర్డ్ బిఫోర్ విత్డ్రాయింగ్ సీరియస్ కేసెస్ లైక్ రేప్, మర్డర్ ఇలాంటి కేసెస్ని విత్డ్రా చేసుకునే ముందు తప్పకుండా విక్టిమ్స్ యొక్క కన్సెంట్ అనేటటువంటిది తీసుకోవాలన్నమాట. అర్థమైందా? విక్టిమ్స్ని తప్పకుండా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ పర్టికులర్ రేప్ బారిన పడడం కానీ మర్డర్ గురైనటువంటి వ్యక్తుల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. కమ్యూనిటీ సర్వీస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ స్పెసిఫిక్ క్రైమ్స్. సో ఇది యూఎస్ఏ, యూకే లాంటి కొన్ని కంట్రీస్లో ఈ ప్రొవిజన్ అనేటటువంటిది ఉంది. సో దాన్ని కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఛార్జ్ షీట్ టైం ఫ్రేమ్ మ్యాక్సిమం 180 days ఎక్స్టెండెడ్ బై కోర్ట్. ఛార్జ్ షీట్ అనేటటువంటిది 180 రోజుల లోపు సో తప్పకుండా ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 180 రోజుల లోపు ఛార్జ్ షీట్ తప్పకుండా ఫైల్ చేయాలని చెప్పి ఒక ప్రొవిజన్. వీడియోగ్రఫీ ఆఫ్ సెర్చ్ కంపల్సరీ ఫర్ సీజర్. ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని సీజ్ చేసే ముందు సెర్చ్ ఏదైతే చేస్తారో సో దాన్ని కంప్లీట్గా వీడియో అనేటటువంటిది తీయాలి పోలీస్ అఫీషియల్స్. ఫోరెన్సిక్ కలెక్షన్ మ్యాండేటరీ ఫర్ 7 year పనిషబుల్ క్రైమ్స్. 7 లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడేటటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, జైలు శిక్షను అట్రాక్ట్ చేసేటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో ఫోరెన్సిక్ కలెక్షన్ కూడా తీసుకురావాలి. అంటే వేలు ముద్రలు కానీ లేకపోతే ఐరిస్ కానీ ఇలాంటి డేటాను తీసుకోవాలి. ఎక్యూజ్డ్ కస్టడీ సర్టిఫికేషన్ కోసం ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ని తప్పకుండా ప్రతి పోలీస్ స్టేషన్లోని పెట్టాలి. రెమిషన్ రూల్స్ టైటన్ ప్రివెంట్స్ అన్డ్యూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఒకవేళ ఏదైనా నేరానికి గల శిక్ష తగ్గించాలన్నా లేకపోతే ఒక వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించేటటువంటి విషయంలో కూడా సో రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైటన్ చేయడం అనేటటువంటి అంత ఈజీ కాదు. ఈసారి క్షమాభిక్ష ప్రసాదించడం కానీ లేకపోతే ఒక వ్యక్తి యొక్క శిక్షను తగ్గించండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పిటిషన్ పెట్టడం కానీ ఇప్పుడు అంత ఇదేం కాదు, ఇప్పుడు అంత ఈజీ కాదు. పనిష్మెంట్ స్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే జస్టిస్ డెలివరీ సిస్టంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది తీసుకురాకుండా. సో కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వెల్కమింగ్గా ఉన్నప్పటికీ, ఆహ్వానించదగ్గనవి అయినప్పటికీ సో కొన్ని ప్రొవిజన్స్ మాత్రం వాటి ద్వారా ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పారు. సో ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడదాం, వినండి. సో లెట్ us look at some positive outcomes with respect to these 3 bills. ఫస్ట్ షిఫ్ట్ ఇన్ అప్రోచ్. సో ఒకప్పుడు చట్టాలు ఏవైతే ఉంటాయి, క్రిమినల్ లాస్, క్రిమినల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్ కానీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అవి ప్యూరిటివ్ జస్టిస్ అనేటటువంటివి ఇచ్చామన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షించేంత వరకే వాటి యొక్క స్కోప్ ఉండడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్స్ రిస్టోరేటివ్ జస్టిస్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష అందించడమే కాదు, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయాన్ని అందించడం కూడా సో మెయిన్ మోటోగా పెట్టుకొని డిఫరెంట్ సెక్షన్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. హ్యూమన్ రైట్స్ ఫోకస్. సో హ్యూమన్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చింది ఆల్ ది 3 sectionsలో గవర్నమెంట్. రెస్పెక్ట్స్ డిగ్నిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఒక పర్టికులర్ ఇష్యూలో, అంటే బాధితులు, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్యూజ్డ్ ఎవరైతే నేరారోపణ అనేటటువంటిది కి గురయ్యారో, ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళు, ఒక పర్టికులర్ నేరం చేస్తారని అనుమానం ఉందో వాళ్ళు, లేకపోతే ఎవరైతే కన్విక్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే అతను తప్పు చేశారని నేరం రుజువు అవుతుందో, తప్పు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి యొక్క
డిగ్నిటీని, వాళ్ళ యొక్క రైట్స్ని అప్హోల్డ్ చేసే విధంగా ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారు. ఎఫిషియన్సీ అండ్ క్రెడిబిలిటీ. సో జ్యుడిషియల్ డెలివరీలో, జస్టిస్ డెలివరీలో డిలేస్ని, కరప్షన్ని అండ్ క్వాలిటీ ఆఫ్ డెలివరింగ్ జస్టిస్ వీటిని ఇంప్రూవ్ చేసే విధంగా ప్రొవిజన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ట్రాన్స్పరెన్సీ అండ్ పీస్. జస్టిస్ డెలివరీ ఏదైతే ఉంటుందో దాన్ని బెటర్గా, ఎఫిషియెంట్గా ఎన్హాన్స్ చేసే ప్రయత్నం. హార్మోనీ కూడా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వ్యక్తులు వివిధ డిఫరెంట్ గ్రూప్స్ మధ్య సామరస్యతను పెంపొందించే విధంగా కూడా కొన్ని సెక్షన్స్ని డిజైన్ చేశారు. రూట్ కాజ్ అడ్రస్సింగ్, ట్యాకిల్ సోషియో ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్. సోషియో ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయడంతో పాటు వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ఉమెన్, చిల్డ్రన్, వీళ్ళ మీదకి, వీళ్ళ యొక్క రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటి ఇచ్చే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది. అప్హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రూల్ ఆఫ్ లా కానీ, డెమోక్రసీ కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ వీటి అప్హోల్డ్ చేసే విధంగా డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీటి ద్వారా తీసుకొచ్చారని చెప్పి మనకు చెప్తున్నారు. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అహెడ్? ఫస్ట్ వన్ చూడండి, ఎటువంటి సవాళ్ళు ఉన్నాయో. అపోజిషన్ అండ్ రెసిస్టెన్స్. సో కన్సర్న్స్ అబౌట్ రైట్స్ ఇన్ఫ్రించ్మెంట్. కొన్ని విషయాల్లో హక్కులకి భంగం వాటిల్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెరైటల్ రేప్ విషయం ఏదైతే ఉంటుందో అది మీరు చూసుకుంటే, మెరైటల్ రేప్ అనేటటువంటిది బాడీలీ అటానమీ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైనటువంటి వివాహితులు ఎవరైతే ఉంటారో, పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాడీలీ అటానమీని అండర్మైన్ చేస్తుంది. ఎందుకంటే మ్యారైటల్ రేప్ని క్రిమినలైజ్ చేశారా, ఇది కొత్త బిల్స్లో చేయడం అనేది జరగలేదు. ఓన్లీ 18 years కంటే తక్కువ ఉండేటటువంటి ఒక వ్యక్తి, పెళ్ళైనా పెళ్ళవకపోయినా అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క కన్సెంట్ లేకుండా ఒకవేళ సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రమే దాన్ని క్రైమ్గా పరిగణించడం అనేది జరిగింది. కానీ 18 ఏళ్ళు దాటినటువంటి మహిళల యొక్క బాడీలీ అటానమీకి కానీ, వాళ్ళ యొక్క కన్సెంట్కి కానీ సో ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చారా ఈ చట్టాలు? ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట. సో రైట్స్ ఇక్కడ కన్సర్న్ ఉంది. లీగల్ స్క్రూటినీ, పొటెన్షియల్ కాన్స్టిట్యూషనాలిటీ ఛాలెంజెస్. సో ఇవి రాజ్యాంగబద్ధమైనవా లేవా అనేటటువంటిది కూడా ఒక ప్రశ్న. సో చాలామంది కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఛాలెంజింగ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ లాస్. ఇంప్లిమెంటేషన్ హర్డిల్స్, అవేర్నెస్, కోఆర్డినేషన్ అండ్ ఛాలెంజెస్. సో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీసులు కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ జడ్జెస్ కానీ, అడ్వకేట్స్ కానీ, వాళ్ళకి వీటి మీద అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. దే నీడ్ టు స్టడీ ఆల్ దీస్ లాస్ ఫ్రమ్ స్క్రాచ్. ఆల్ దీస్ సెక్షన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి, రైట్? వాటిని అర్థం చేసుకోవాలి, వాటిని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయాలి. అది కూడా ఒక ప్రాబ్లం. సో అంత ఈజీ కాదు ప్రాక్టికల్గా వీటిని ఇంప్లిమెంట్ చేయడం. అన్ఫోర్సిన్ కాన్సిక్వెన్సెస్, పాసిబుల్ నీడ్ ఫర్ ఫ్యూచర్ అమెండ్మెంట్స్. సో రేపు పొద్దున్న సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ద సొసైటీ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్ కాబట్టి, సమాజంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి తగినట్టుగా ఎప్పటికప్పుడు వీటిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. అర్థమైందా? మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ ఈ ఎడిటోరియల్లో మన ఎడిటర్ చెప్పినటువంటి డిఫరెంట్ ఇన్సైట్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ గురించి కూడా మాట్లాడదాం, వినండి. సో ఇంపార్టెంట్ ఇష్యూస్ చూడండి. ప్రోన్ టు మిస్యూజ్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి అంటారు మన ఎడిటర్. సో దీస్ లాస్ ఏవైతే ఉంటాయో, దీస్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దానిలో వేరియస్ సెక్షన్స్ని సరిగ్గా డిఫైన్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే అవి మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ గ్రూప్స్ లేదా కోర్టులు కూడా వాటిని మిస్ఇంటర్ప్రిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ది లాంగ్వేజ్ షుడ్ బి డీటెయిల్డ్, క్లియర్గా ఉండడం అనేటువంటిది జరగాలి డిఫరెంట్ సెక్షన్స్లో. ఫ్రేజెస్ లైక్ సబ్వర్సివ్ యాక్టివిటీస్ అనే పదం వాడారు. వాట్ యాక్టివిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సబ్వర్సివ్ యాక్టివిటీస్? సబ్వర్సివ్ యాక్టివిటీస్ అంటే డిస్రప్టివ్ యాక్టివిటీస్, ట్రబుల్ మేకింగ్ యాక్టివిటీస్. అసలు ఏ యాక్టివిటీస్ అనేటటువంటి డిస్రప్టివ్ యాక్టివిటీస్ అనేవి డిఫైన్ చేశారా? చేయలా. సో అందుకే వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో లీగల్ లూప్ హోల్స్కి దారి తీసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎండేంజరింగ్ సోవరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కుడ్ లీడ్ టు మిస్ఇంటర్ప్రిటేషన్. ఇంకొక ఫ్రేజ్, యాక్టివిటీస్ దట్ ఎండేంజర్ సోవరెనిటీ. సో భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానీ లేకపోతే యూనిటీని కానీ ఇంటిగ్రిటీని కానీ హార్మ్ చేసేటటువంటి, డిస్రప్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ అని చెప్పి అన్నారు. కానీ ఏ యాక్టివిటీస్ దీని కింద వస్తాయో చెప్పలా. సో దిస్ అంబిగ్విటీ ఏదైతే ఉంటుంది, కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దానివల్ల సో ఇట్ ఈస్ పొటెన్షియల్ మిస్యూజ్ అనేది జరిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ బిల్స్లో తీసుకొచ్చినటువంటి సెక్షన్ 195 విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు సెక్షన్ 153B ఆఫ్ ఐపీసీ. సో సెక్షన్ 153B ఆఫ్ ఐపీసీ ఎలాంటి క్రైమ్ గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్స్ అబౌట్ పీనలైజింగ్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, జియోపాలిటిక్సింగ్ ద నేషనల్ సెక్యూరిటీ అండ్ హార్మోనీ. సో పర్టికులర్ రిలీజియన్కి వ్యతిరేకంగా సో వ్యాఖ్యలు చేయడం కానీ, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానీ, వాటిని పీనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటికి పనిష్మెంట్స్ దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో అది అందించడం అనేది జరుగుతుంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో ఈ నేషనల్ సెక్యూరిటీని జియోపాలిటిక్స్ చేస్తుంది, అండర్మైన్ చేస్తుంది అనే విషయాన్ని క్లియర్గా డిఫైన్ చేయాలంటే చేయలా. దానివల్ల ఇది దిస్ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రోన్ టు మిస్యూజ్ అని చెప్పి కూడా మనకి ఎడిటర్ చెప్తున్నారు. మిస్సింగ్ ప్రొవిజన్ ఫర్ హేట్ స్పీచ్ అనేటటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ గురించి ఎప్పటి నుంచో కోర్టులు కానీ లేకపోతే అడ్వకేట్స్ కానీ రైట్స్ యాక్టివిస్టులు కానీ మాట్లాడుతున్నప్పటికీ దాన్ని క్రిమినలైజ్ చేసే ప్రయత్నం కానీ దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం కానీ ఏమైనా చేశారా ఈ బిల్స్లో? చేయలా. డిస్పైట్ డిస్కషన్స్ ఆన్ డిఫైనింగ్ అండ్ పనిషింగ్
హేట్ స్పీచ్కి సరైన డెఫినేషన్ లేదు ఇండియన్ క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయి వాటిలో. సో కొత్తగా వచ్చినటువంటి ఈ బిల్స్లో హేట్ స్పీచ్ని డిఫైన్ చేసి పనిష్ చేసేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంది, కానీ చేశారా అంటే చేయలే, దీన్ని ఇగ్నోర్ చేయడం అనేటటువంటి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనల్ బిహైండ్ దీస్ రిఫార్మ్స్? ఈ రిఫార్మ్స్ యొక్క ఉపయోగం ఏంటి ఇంతకీ, దాన్ని పట్టించుకోకపోతే అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అండ్ అన్నెసరీ అటెంప్ట్ ఆఫ్ డీ ఆంగ్లిసైజేషన్. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారు అంటే అన్నెసరీగా ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటి యొక్క ఇంగ్లీష్ పదాలని మార్చే ప్రయత్నం చేశారు. కానీ సో ద ఎసెన్స్ ఆఫ్ ఓల్డ్ లాస్ని రిటైన్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ లాస్ ఏవైతే ఉన్నాయో, పాత లాస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎసెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. పెద్దగా మార్పులేని తీసుకురాలి, పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టు కనిపించాల. లాంగ్వేజ్ మారిస్తే నిజంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మారిపోతుందా? చట్టాల యొక్క పేర్లు మారిస్తే మారిపోతుందా? మారకూడదు. సో పాత చట్టాల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిల్లో సంస్కరణలు తీసుకొస్తాయి కదా. ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పు వస్తుంది, వ్యవస్థలో మార్పు వస్తుంది, న్యాయ వ్యవస్థలో మార్పు వస్తుంది. సో అది గవర్నమెంట్ చేసిందా అంటే చేయలే. సపోజ్ ఇండియన్ పీనల్ కోడ్ యొక్క పేరుని భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చారు, పేరు మారిస్తే సరిపోదు కదా. ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి వేరియస్ డ్రాకోనియన్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డెసిషన్స్ అనేవి తీసుకోవాలి, వాటిలో రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురావాలి కదా. అది మనకి ఇక్కడికి చెప్పడం అనేటువంటిది జరిగింది మన ఎడిటర్. సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ టాపిక్ గురించి మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. 360 డిగ్రీస్లో మీరు అర్థం చేసుకోగలిగారని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. సో మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి నాన్న. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిలిప్పీన్స్ చైనా షిప్స్ ఇన్ న్యూ కన్ఫ్రంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అపేర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. ఈ ఆర్టికల్ని కూడా మనం ఫస్ట్ కాంటెక్స్తో స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ సందర్భంలో మనకి ఈ ఆర్టికల్ ద హిందూలో అపీర్ అవ్వడం అనేది జరిగింది, జాగ్రత్తగా వినండి. ద మోస్ట్ డిస్ప్యూటెడ్ సౌత్ చైనా సీలో చైనా అండ్ ఫిలిప్పీన్స్కి చెందినటువంటి షిప్స్ మరొక్కసారి ఎదురెదురుగా కన్ఫరెంట్ అవ్వడం అనేది జరిగిందంట. ఫిలిప్పీన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే చైనీస్ కోస్ట్ గార్డ్ షిప్ ఏదైతే ఉందో అది సమ్ అదర్ వెజల్స్తో కలిపి మా వాటర్స్లో ఎంటర్ అయ్యి మాకు చెందినటువంటి ఒక సప్లై చైన్ని వాటర్ కెనాన్స్ని ఉపయోగించి బ్లాస్ట్ చేసేశారు అని చెప్పి ఫిలిప్పీన్స్ అంటా ఉంది. మరి చైనా ఏ విధంగా రెస్పాండ్ అయింది దీనికి? చైనా ఏం చెప్పింది అంటే మేము మ్యారిటైమ్ లాస్ మాకు ఏం చెప్తున్నాయో దాని ప్రకారమే మేము నడుచుకుంటున్నాము. వీఆర్ డిఫెండింగ్ ఆర్ ఓన్ టెరిటరీ. సౌత్ చైనా సీలో ఏ ప్రాంతం అయితే మాదని మేము చెప్తున్నామో ఆ ప్రాంతంలోకి ఫిలిప్పీన్స్ షిప్స్ అనేటటువంటివి ఎంటర్ అయినాయి కాబట్టి మేము వాటర్ కెనాల్స్ని ఉపయోగించి దాన్ని బ్లాస్ట్ చేసేసాము అని చెప్పి చైనా రెస్పాండ్ అయిందన్నమాట. ఈ కాంటెక్స్లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ద డిస్ప్యూటెడ్ సౌత్ చైనా సీ గురించి అర్థం చేసుకోవాలి. సౌత్ చైనా సీ వివాదం అంటే ఏంటి, ఇంతకీ సౌత్ చైనా సీ ఎక్కడుంది? ఈ సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వేరియస్ ప్లేయర్స్ ఎవరు, ఎందుకు వీళ్ళు తగాదా పడుతున్నారు, అండ్ ఇండియా ఈ సౌత్ చైనా డిస్ప్యూట్ని ఏ విధంగా చూస్తూ ఉంది, ఎవ్రీథింగ్ అబౌట్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. ఒక్కసారి మీరు ఈ డిస్ప్యూట్ గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే రేపు పొద్దున సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి ఏదైనా ఆర్టికల్ వచ్చిందనుకోండి మీ ఓన్గా మీరు చదువుకోగలుగుతారు, ఇక నా అవసరం మీకు ఉండదన్నమాట. అందుకే ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్. సో అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్తాను. ఫస్ట్ అప్ లెట్ us డిస్కస్ ద జోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ని మనం తెలుసుకునే ముందు సౌత్ చైనా సీ ఇంతకీ ఎక్కడుంది తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ మ్యాప్ని చూడండి అమ్మ. మన ఇండియాకి పక్కనే మయన్మార్ లేదా బర్మా అనేటటువంటిది ఉందా, బర్మా మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి నేను ఒక బార్డర్ లైన్ ఇలా గీస్తూ ఉన్నాను. సో దిస్ పర్టిక్యులర్ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని ఏం పేరుతో పిలుస్తారంటే ఇండో చైనీస్ పెనిన్సులా అనేటటువంటి పేరుతో పిలుస్తారు. సో పెనిన్సులా అంటే ఏంటి, ద్వీపకల్పము అంటాం. మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని పెనిన్సులా అని చెప్పి అంటాం. ఐలాండ్ అంటే ద్వీపము, అన్ని వైపులా వాటర్ అనేటటువంటిది ఉందనుకోండి, దట్ పర్టిక్యులర్ టెరిటరీని ఐలాండ్ అనేటటువంటి పేరుతో, ద్వీపం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మరి దీన్ని ఇండో చైనీస్ పెనిన్సులా అని ఎందుకు పిలుస్తున్నాం? బికాస్ ద కల్చర్ అండ్ సివిలైజేషన్ హియర్ was largely influenced by both Indian civilization and Chinese civilization. సో ఇండియన్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది,
చైనీస్ కల్చర్ యొక్క చైనీస్ సివిలైజేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇండో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి అంటాం. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ శాండ్విచ్డ్ బిట్వీన్ టు గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం చూసినటువంటి అతి గొప్ప అండ్ అతి ప్రాచీనమైనటువంటి నాగరికతల మధ్య ఈ పర్టిక్యులర్ ప్రాంతం అనేటటువంటిది ఉంది కాబట్టి దీన్ని ఇండో చైనీస్ పెనిన్సులా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. మరి ఇండో చైనీస్ పెనిన్సులాలో భాగంగా ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? మయన్మార్ పక్కన ఇక్కడ చూడండి థాయిలాండ్ ఉంది, థాయిలాండ్ పక్కన లావోస్ ఉంది, లావోస్ పక్కన మీకు వియత్నాం ఉంది, వియత్నాం పక్కన కాంబోడియా ఉంది, కాంబోడియా పక్కన మనకి మలేషియా అనేటటువంటిది కూడా కనిపిస్తుంది. రైట్. మరి ఇండో చైనీస్ పెనిన్సులాకి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఈ సీ చూడండి పేరు పెద్దగా కనిపిస్తుంది, సౌత్ చైనా సీ అంటాం. సౌత్ చైనా సీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆర్మ్ ఆఫ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ మహాసముద్రం యొక్క వెస్టర్న్ ఆర్మ్ కింద మనం సౌత్ చైనా సీని చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఇట్ ఆల్సో సర్వ్స్ యాజ్ ద లింక్ బిట్వీన్ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. హిందూ మహాసముద్రానికి పసిఫిక్ మహాసముద్రానికి మధ్య ఒక లింక్ కింద, ఒక నెక్సస్ కింద సౌత్ చైనా సీ అనేటటువంటిది ఉంటుంది. సో సౌత్ చైనా సీ ఎక్కడుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ మీకు చెప్పాలి. సో చూడండి ఇక్కడ ఉండేటటువంటిది అండమాన్ సీ అన్న. సో అండమాన్ సీని సౌత్ చైనా సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో స్ట్రైట్ అంటే ఏంటి అంటే జలసంధి, టూ వాటర్ బాడీస్ని కలిపేటటువంటి ఒక తోవ లేదా మార్గాన్ని స్ట్రైట్ అంటాం. సో అండమాన్ సీని సౌత్ చైనా సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ మలక్కా. అండ్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతి పొడుగైనటువంటి జలసంధిగా మనం స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని చెప్తాం. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నారోయెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్? అదొకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. రైట్. మరి స్ట్రైట్ ఆఫ్ మలక్కా ఎక్కడుందో మనం తెలుసుకున్నాం. ఇండో చైనీస్ పెనిన్సులా గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడదాము అంటే అదర్ టూ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మలేషియాని. ఇక్కడ చూడండి చిన్నది సింగపూర్ కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఉండేటటువంటి స్ట్రైట్ని జోహార్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. జోహార్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లేస్, ఏ సిటీ, ఏ పోర్ట్ సిటీ ఇన్ మలేషియా. మరి సింగపూర్ కింద ఉండేటటువంటి ఇక్కడ స్ట్రైట్ ఇలా ఉంటుంది, దాన్ని సింగపూర్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో కూడా మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో ఇది చైనా కదా, సో చైనా పక్కనే ఏముంది? తైవాన్ ఉంది. తైవాన్ని ఏమంటాము? రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాము. సో చైనాని ఏమంటాము? పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. ఏంటి సార్ ఈ మధ్య తేడా? జాగ్రత్తగా గమనించండి. 1948 నుంచి 1950 మధ్యలో చైనాలో ఏం జరిగింది? కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేటటువంటి జరిగింది మావో జెడాంగ్ యొక్క నేతృత్వంలో. కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తర్వాత, అప్పుడు కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ముందు చైనాని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఓసి, చైనాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎక్కడికి పారిపోయింది? తైవాన్కి పారిపోయింది. సో మరి చైనాని అప్పటి నుంచి ఎవరు రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు? కమ్యూనిస్ట్ లీడర్స్. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చైనాలో ఏర్పడింది కమ్యూనిస్ట్ రెవల్యూషన్ తర్వాత. దాన్ని పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్తామన్నమాట. అర్థమైందా? ఇంకొకసారి చైనా తైవాన్ యొక్క వివాదం ఏంటి, అండ్ చైనాకి హాంకాంగ్కి మధ్య ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, వన్ చైనా పాలసీ ఏంటి, వాటన్నింటి గురించి ఇంకొకసారి చక్కగా మనం కవర్ చేద్దాం. సో చూడండి చైనాకి తైవాన్కి మధ్య ఉన్నటువంటి స్ట్రైట్ ఏంటి అంటే తైవాన్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అండ్ తైవాన్కి అండ్ దాంతోపాటు ఇక్కడ ఫిలిప్పీన్స్ కనిపిస్తుందా, ఫిలిప్పీన్స్కి మధ్య ఉన్నటువంటి స్ట్రైట్ ఏంటి అంటే లుజాన్ స్ట్రైట్ అంటాం. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఫిలిప్పీన్స్ ఆర్కిపెలగో అంటే ఏ టెరిటరీ కంప్రైజ్డ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్ కలిపి ఒక పర్టికులర్ టెరిటరీగా ఏర్పడితే దాన్ని మనం ఏమంటాం? ఆర్కిపెలగో అంటాం. సో దిస్ ఫిలిప్పీన్స్ అనేటటువంటి ఒక ఆర్కిపెలగో, చిన్న ఐలాండ్స్ కలిపి ఒక నేషన్గా ఏర్పడడం అనేది జరిగింది కదా. సో అందులో పెద్ద ఐలాండ్ ఏంటి అంటే లుజాన్. సో దీని పేరు మీద దీనికి లుజాన్ స్ట్రైట్ అనేటటువంటి పేరు రావడం అనేటటువంటి జరిగింది. అండ్ వియత్నాంకి ఈస్ట్లో ఉండేటటువంటి ఇక్కడ గల్ఫ్ ఉంది చూడండి, దీన్ని గల్ఫ్ ఆఫ్ టాంకిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను తర్వాత హిస్టరీ ఆఫ్ సౌత్ చైనా సీ డిస్ప్యూట్ చెప్పేటప్పుడు వీటన్నిటిని మళ్ళీ టచ్ చేస్తాను. ఎక్కడ ఏ ఉన్నాయో మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకసారి చెప్తాను చూడండి. మనం ఆల్రెడీ ఇండో చైనీస్ పెనిన్సులా గురించి మాట్లాడాం. ఎందుకు ఇండో చైనీస్ పెనిన్సులా అంటాము? ఈ పర్టికులర్ భూభాగం మీద టూ గ్రేట్ సివిలైజేషన్స్, ఇండియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సరే, ఇండో చైనీస్ పెనిన్సులాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ కంట్రీస్ ఏంటి? మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా అండ్ మలేషియా అని చెప్పుకున్నాం. సో దాంతోపాటు అండమాన్ సీని సౌత్ చైనా సీని కలిపినటువంటి లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని మాట్లాడాం.
అండ్ దాంతోపాటు మలేషియా సింగపూర్ మధ్య ఉన్నటువంటి స్ట్రైట్ ఏంటి, జోహార్ స్ట్రైట్ మాట్లాడాం. సింగపూర్ కింద ఉన్నటువంటి స్ట్రైట్ సింగపూర్ స్ట్రైట్ అని చెప్పి మనం డిస్కస్ చేసాం. వియత్నాంకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి గల్ఫ్ ఏంటి, గల్ఫ్ ఆఫ్ టాంకిన్. నార్త్ ఇన్ వియత్నాంకి ఈస్ట్ వైపు ఉంటుంది గల్ఫ్ ఆఫ్ టాంకిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చైనాకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి సీ ఏంటి, ఈస్ట్ చైనా సీ గుర్తుపెట్టుకోండి. చైనాకి సౌత్ వైపు ఉన్నటువంటి సీ ఏంటి, సౌత్ చైనా సీ గుర్తుపెట్టుకోండి. సౌత్ చైనా సీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఆర్మ్ ఆఫ్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. అండ్ దాంతోపాటు అదర్ టూ ఇంపార్టెంట్ స్ట్రైట్స్ మనం ఏం మాట్లాడాం, తైవాన్ స్ట్రైట్. తైవాన్ స్ట్రైట్ వేటిని కలుపుతుంది, సౌత్ చైనా సీని అండ్ ఈస్ట్ చైనా సీని కలపడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ లుజాన్ స్ట్రైట్ సౌత్ చైనా సీని పసిఫిక్ ఓషన్ని కలపడం అనేటటువంటి జరుగుతుంది. సింపుల్గా తైవాన్కి అండ్ ఫిలిప్పీన్స్కి మధ్యలో అది ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు సౌత్ చైనా సీస్ జాగ్రఫికల్ లొకేషన్. చూడండి, సౌత్ చైనా సీ అండ్ ఆర్మ్ ఆఫ్ ద వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఇది పసిఫిక్ ఓషన్, దీని యొక్క వెస్టర్న్ ఆర్మ్గా మనం సౌత్ చైనా సీని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ బార్డర్డ్ బై కంట్రీస్ లైక్ బ్రునై చూడండి, ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి కంట్రీ బ్రునై. అండ్ కాంబోడియా కూడా బార్డర్ షేర్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ లిటోరల్ కంట్రీస్ అని చెప్పి అంటాం. చైనా కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇండోనేషియా కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మలేషియా కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఫిలిప్పీన్స్ కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సింగపూర్ కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. తైవాన్ కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థాయిలాండ్ కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వియత్నాం ఏదైతే ఉందో, వియత్నాం కూడా సౌత్ చైనా సీతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ బై ద తైవాన్ స్ట్రైట్ విత్ ఈస్ట్ చైనా సీ. సౌత్ చైనా సీకి ఈస్ట్ చైనా సీకి మధ్యలో ఉన్నటువంటి స్ట్రైట్ ఏంటి, తైవాన్ స్ట్రైట్. మనం ఆల్రెడీ మాట్లాడాం. సో తైవాన్ స్ట్రైట్ యాక్ట్స్ యాజ్ ద లింక్ బిట్వీన్ సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీ. అండ్ బై ద లుజాన్ స్ట్రైట్ విత్ ఫిలిప్పీన్స్ సీ. సౌత్ చైనా సీకి అండ్ దాంతోపాటు ఫిలిప్పీన్స్ సీ, లేదా ఇట్ ఈస్ ఆల్సో ఏ సీ ఇన్ పసిఫిక్ ఓషన్. ఈ రెండింటికి కలిపినటువంటి స్ట్రైట్ ఏంటి, లుజాన్ స్ట్రైట్గా మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఈస్ నోన్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఓకేనా? అందుకే ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో నౌ లెట్ us look at some important islands in సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ద్వీపాలు ఏవైతే ఉంటాయో, లేదా ద్వీపాల యొక్క సమూహం ఏదైతే ఉందో అది మనం మాట్లాడదాం. సో ఇక్కడ చూడండి, ఇది వియత్నాం అమ్మ, ఇది చైనానన్న, ఇది మలేషియా అమ్మ, దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ బ్రునై అమ్మ, అండ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ ఫిలిప్పీన్స్, ఇది తైవాన్ అన్నమాట. ఓకేనా? ఈ మధ్యలో ఉన్నటువంటిది సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ ఐలాండ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పెరాసిల్ ఐలాండ్స్. ఇది ఒక చిన్న చిన్న ద్వీపాల యొక్క సమూహం అనమాట. ఇక్కడ ఉండేటటువంటిది స్కార్బరో షాల్. ఇది కూడా చిన్న చిన్న రీఫ్స్, చిన్న చిన్న ఐలాండ్స్ యొక్క సమూహం అనమాట. ఇక్కడ ఉండేటటువంటి చూడండి స్పాట్లీ ఐలాండ్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు గొడవ ఏంటంటే, ఈ పెరాసిల్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మావి అని చెప్పి కొన్ని దేశాలు గొడవ పడుతున్నాయి. అలాగే స్కార్బరో షోల్ ఏదైతే ఉందో అది మాది అని చెప్పి కొన్ని దేశాలు గొడవ పడుతున్నాయి. స్పాట్లీ ఐలాండ్స్ మావి అని చెప్పి కొన్ని దేశాలు గొడవ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెరాసిల్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో అవి మాకు సంబంధించినవని చైనా అంటుంది, మాకు సంబంధించిందని చెప్పి తైవాన్ అంటుంది, మాకు సంబంధించిందని చెప్పి వియత్నాం అంటుంది. వేరే స్కార్బరో షోల్స్ ఏవైతే ఉంటాయో ఇది మాకు సంబంధించిందని చెప్పి ఫిలిప్పీన్స్ అంటుంది, లేదు నాది అని చెప్పి చైనా అంటుంది, లేదు నాది అని చెప్పి వియత్నాం అండం అనేటటువంటి జరుగుతుంది. వేరే స్పాట్లీ ఐలాండ్స్ చూడండి, ఇది నాది అని చెప్పి మలేషియా అంటుంది, నాది అని చెప్పి ఫిలిప్పీన్స్ అంటుంది, నాది అని చెప్పి తైవాన్ అంటుంది, నాది అని చెప్పి చైనా అంటుంది, నాది అని చెప్పి వియత్నాం అంటుంది. అర్థమవుతుందా? సో ఈ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి ఇవి నావంటే నావి అని చెప్పి దేశాలన్నీ అంటున్నాయి. సో కొన్ని దేశాలు కొన్ని నావి అంటుంది. వేరేజ్ ఇక్కడ చైనా చూడండి అన్నీ నాదే అంటుంది. సౌత్ చైనా సీ మొత్తం నాదే. సౌత్ చైనా సీ ఎప్పటి నుంచో మా యొక్క చింగ్ డినాసిటీ, ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్ చింగ్ డినాసిటీ చైనాను రూల్ చేసింది. వాళ్ళ అండర్లో సౌత్ చైనా సీ మొత్తం ఉంది కాబట్టి సౌత్ చైనా సీ యొక్క ఐలాండ్స్ కూడా మేమే కనుగొన్నాం, మేమే డిస్కవర్ చేసాం కాబట్టి సౌత్ చైనా సీ అంతా మాదే అని చెప్పి చైనా అంటుంది. సో ఇది వివాదం అన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చైనీస్ క్లెయిమ్ ఏంటి చూడండి, మొత్తం ఇది చైనీస్ క్లెయిమ్, మొత్తం సౌత్ చైనా సీ నాదే అని చెప్పి చైనా అండం అనేటటువంటి జరుగుతుంది. వేరాస్ ఫిలిప్పీన్స్ ఏదైతే ఉందో ఫిలిప్పీన్స్ ఏమంటుంది, ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది అనమాట, ఇదంతా నాది అని చెప్పి ఫిలిప్పీన్స్ అండం అనేటటువంటిది జరుగుతుంది. బ్రునై ఏమంటుంది చూడండి, ఇదిగోండి ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి బ్రునై అండం అనేటటువంటిది జరుగుతుంది. వేరాస్ మనకి మలేషియా ఏమండం అనేటటువంటిది జరుగుతుంది,
ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా నాది అని చెప్పి మలేషియా అంటుంది. వియత్నాం ఏముంటుంది చూడండి, ఇదంతా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా నాది అని చెప్పి వియత్నాం అండం అనేటటువంటి జరుగుతుంది. సో సౌత్ చైనా సీ మీద డిఫరెంట్ క్లైమ్స్ ఉన్నాయి. సో దాని గురించి వివిధ దేశాల మధ్య గొడవ అన్నమాట. అర్థమైందా? క్లారిటీ, బేసిక్ క్లారిటీ అనేటటువంటిది వచ్చింది అనుకుంటున్నాను. సో 3 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఏంటి? పెరాసిల్ ఐలాండ్స్ ఒకటి, అండ్ దాంతోపాటు స్కార్బరో షాల్ ఒకటి, మూడవది స్పాట్లీ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి స్పాట్లీ ఐలాండ్స్ ఒకటి. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు హిస్టరీలోకి వెళ్దాం. చూడండి, హిస్టరీ ఆఫ్ దిస్ డిస్ప్యూట్ మాట్లాడతాను, వినండి. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ ద డిస్ప్యూట్ అనేటటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎందుకు ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతుంది తెలుసుకుందాం. చూడండి. సో ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century నో డిస్ప్యూట్. 20వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో అంటే 1901 నుంచి 1950 వరకు ఆల్మోస్ట్ ఎటువంటి వివాదము లేదు సౌత్ చైనా సీ గురించి. బట్ 1947లో చైనా ఫస్ట్ టైం తన క్లైమ్ వినిపించింది, మొత్తం సౌత్ చైనా సీ అంతా నాదే అని చెప్తూ 11 డాషెస్తో కూడినటువంటి ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. సో ఇదిగోండి, ఇక్కడ మీకు 9 డాషెస్సే కనిపిస్తాయి. కానీ అప్పుడు ముందు 1947లో రిలీజ్ చేసిన మ్యాప్లో ఏంటి, ఇదిగోండి ఇలా 2 డాషెస్ కూడా పెట్టడం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఈ డాషెస్ మధ్యలో ఉన్నటువంటి మొత్తం అంతా, ఇవి మధ్యలో ఏవైతే ఐలాండ్స్ ఉంటాయో లేకపోతే వాటర్స్ ఉంటాయో, సో మొత్తం ఆల్మోస్ట్ సౌత్ చైనా సీ అంతా నాదే అని చెప్పి క్లెయిమ్ చేయడం అనేది జరిగింది. అయితే 1948 నుంచి 1950ల మధ్యలో చైనాలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేటటువంటిది జరిగి చైనాలో ముందున్నటువంటి గవర్నమెంట్, దట్ ఈస్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ని తైవాన్కి పంపించేసి కమ్యూనిస్టుల గవర్నమెంట్ అనేటటువంటిది చేజెక్కించుకున్నారు. చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్, దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పిఆర్సీ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత సంగతి ఏంటో చూడండి. ఎర్లీ 1950sలో 2 డాషెస్ వర్ రిమూవ్ టు బైపాస్ ద గల్ఫ్ ఆఫ్ టాంకిన్. సో వియత్నాం పక్కనే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ టాంకిన్ ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ ఇందాక మ్యాప్లో చెప్పేటప్పుడు చెప్పాను. సో అప్పుడు కమ్యూనిస్ట్ వియత్నాంలో కూడా అధికారంలో ఉండడం వల్ల కమ్యూనిస్ట్ కామ్రేడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏం చేసింది చైనా, ఈ 2 డాషెస్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు, చైనాలో కమ్యూనిస్టులు గవర్నమెంట్ ఏర్పడింది, కమ్యూనిస్టులు ఉన్నారు, నార్థన్ వియత్నాంలో కూడా కమ్యూనిస్టులు ఉండడం అనేటువంటిది జరిగింది. సో లైక్ మైండెడ్ పీపుల్, సేమ్ ఐడియాలజీతో ఉన్నటువంటి పీపుల్, మీకు మాకు గొడవ ఎందుకు అనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, సో ఈ 2 డాషెస్ని రిమూవ్ చేసి 11 డాష్ లైన్ కాస్త 2 పోయి 9 డాష్ లైన్గా మారడం అనేటటువంటిది జరిగింది. And even this remaining 9 dash line covers almost 90% of the South China Sea. చూడండి, ఆల్మోస్ట్ 9 డాషెస్ 90% ఆఫ్ ద సౌత్ చైనా సీని కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ సౌత్ చైనా సీ నాది, సౌత్ చైనా సీ మీద అన్ని హక్కులు నాకే ఉన్నాయంటూ చైనా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే చైనా ఇంత క్లెయిమ్ చేసినప్పటికీ ఇంకా ఈ వివాదం అనేటటువంటిది పెద్ద దవల. బట్ 1960sలో ఏం జరిగిందంటే సౌత్ చైనా సీలో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం అనేటటువంటిది జరిగింది, అవి వెలికి తీయబడ్డం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఆయిల్ రిజర్వ్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ బయలుపడ్డం అనేటువంటిది జరిగిందో ఆల్ ద లిటోరల్ నేషన్స్, అంటే సౌత్ చైనా సీకి ఆనుకున్నటువంటి నేషన్స్, వియత్నాం అవ్వచ్చు, లేకపోతే మలేషియా అవ్వచ్చు, లేకపోతే బ్రునై అవ్వచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్ అవ్వచ్చు, లేకపోతే తైవాన్ అవ్వచ్చు, లేకపోతే చైనా అవ్వచ్చు, ఇవన్నీ సౌత్ చైనా సీలో ఇంత బాగా ఉన్నది అంత బాగా ఉన్నది, ఇది మొత్తం చైనాది కాదు అని చెప్పి గొడవలకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, ఆల్మోస్ట్ ఆల్ ద వార్స్ ఇన్ 20th century వర్ ఫాట్ ఫర్ ఆయిల్. ఆయిల్ అనేటటువంటిది అంత రిచ్ రిసోర్స్, అవునా కాదా? సో ఆయిల్ అనేటటువంటి అంత పూర్ణమైనటువంటి సంపదను ఎవరన్నా వదులుకుంటారా? వదులుకోరు. అందుకే సౌత్ చైనా సీలో ఇంత భాగం నాది లేదు, ఇంత భాగం నాది లేదు, సౌత్ చైనా సీ మొత్తం నాది అని చైనా ఆడడం అనేది మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ బయటపడినాయో ఈ వివాదం అనేటటువంటిది ముదిరిందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే కేవలం సౌత్ చైనా సీలోనే కాకుండా ప్రపంచంలోని వేరు ప్రాంతాల్లో మ్యారిటైమ్ క్లైమ్స్ వల్ల ప్రపంచ దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పి సో ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఏర్పాటైనటువంటి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది ఒక కొత్త కన్వెన్షన్తో ముందుకు రావడం అనేది జరిగింది 1994లో. అన్క్లోజ్, దట్ ఈస్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, ఇదేదైతే ఉందో దిస్ కన్వెన్షన్ ఎన్ఫోర్స్ అవ్వడం అనేటటువంటిది జరిగిందనమాట. ఎందుకు, సో ఎవరికి ఎంత మేరకు సముద్ర జలాల మీద హక్కులు ఉండాలి అని చెప్పేందుకు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్క్లోజ్ ఏం చెప్తుంది అంటే, ఈ కన్వెన్షన్ ఎలా చెప్తుంది అంటే, ఒక కంట్రీ యొక్క బేస్ లైన్ అంటే ద ప్లేస్ వేర్ ల్యాండ్ మీట్స్ ద సీ,
ఇదిగోండి ఇది బేస్ లైన్ అవుతుంది. అక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ వరకు ఆ కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ కంట్రీ ఏం చేయొచ్చు, ఫిషరీస్ రైట్స్ ఉంటాయి, ఆ కంట్రీ యొక్క మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపలు పట్టుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ రైట్స్ టు మినరల్ రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, అదర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయొచ్చు, వెలికి తీయొచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు. సో ఎకనామిక్ రైట్స్ అన్ని ఆ సముద్ర జలాల మీద ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేటటువంటివి ఆ కంట్రీకి ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ పర్టికులర్ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు దాన్ని ఏమంటారు అంటే టెరిటోరియల్ సీ అంటాం. ఎందుకంటే వాటి మీద టెరిటోరియల్ సోవరేనిటీ అనేటటువంటిది ఆ కంట్రీకి ఉంటుంది. అక్కడ ఆ ప్లేస్కి వేరే కంట్రీస్ యొక్క షిప్స్ని రానివ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. టెరిటోరియల్ సోవరేనిటీ అనేటటువంటి ఫిషరీస్ రైట్స్ ఉంటాయి, మినరల్ రిసోర్సెస్ మీద రైట్స్ అనేటటువంటివి కూడా ఉండమనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలా అన్క్లోజ్ ఏదైతే ఉందో ఈ ఒక దేశానికి ఎంత మేరకు వాళ్ళ యొక్క సముద్ర జలాల మీద హక్కులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది జరిగింది, క్లియర్గా డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పర్టికులర్ దేశాలు ఏవైతే ఉంటాయి సౌత్ చైనా సీకి ఆనుకున్నటువంటి లిటోరల్ నేషన్స్ అన్ని అన్క్లోజ్ని సైన్ చేసినప్పటికీ, రాటిఫై చేసినప్పటికీ, సో ఒక్కొక్కరు ఆ పర్టికులర్ కన్వెన్షన్ని ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఇంకా సౌత్ చైనా సీ మీద వాళ్ళ క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంటిన్యూ చేస్తున్నారనమాట. అందుకే గొడవ ఇదంతా. 2012లో ఈ పర్టికులర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. చైనాకి ఫిలిప్పీన్స్ మధ్య ఒక తీవ్రమైనటువంటి స్టాండ్ ఆఫ్ మొదలైందనమాట. వివాదం అనేటటువంటిది మొదలైంది. దేని గురించి, స్కార్బరో షాల్ ఏదైతే ఉంటుందో దాని మీద. ఇక్కడ చూడండి, స్కార్బరో షాల్ అనేటటువంటిది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 3 చెప్పాను నేను. పెరాసిల్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయి వాటి గురించి చెప్పాను, స్పాట్లీ ఐలాండ్స్ గురించి చెప్పాను, స్కార్బరో షాల్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాను. స్కార్బరో షాల్ గురించి ఎవరెవరికి గొడవ, ముఖ్యంగా ఫిలిప్పీన్స్కి చైనాకి మధ్య గొడవ. ఈ స్కార్బరో షాల్ ఎవరికి దగ్గర ఉంది, ఫిలిప్పీన్స్కి దగ్గరగా ఉంది. 150 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, అన్క్లోజ్ ఏం చెప్తుంది, అప్ టు 200 నాటికల్ మైల్స్ వరకు ఆ కంట్రీకి ఏముంటుంది, ఎక్స్క్లూజివ్ రైట్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాము. సో ఆ కంట్రీకి మినరల్ రిసోర్సెస్ మీద హక్కు ఉంటుంది, అండ్ దాంతోపాటు ఫిషరీస్ రైట్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. బట్ దిస్ పర్టిక్యులర్ స్కార్బరో షాల్ ఏదైతే ఉందో చైనాకి ఎన్ని నాటికల్ మైల్స్ దూరం, 500 నాటికల్ మైల్స్ దూరం. అయినా సరే చైనా ఏముంటుంది, లేదు, దిస్ స్కార్బరో షాల్ ఏదైతే ఉందో దట్ వాజ్ యాక్చువల్లీ డిస్కవర్డ్ బై ఆర్ యాన్సిస్టర్స్. మా చింగ్ డినాస్టీ కంట్రోల్లో ఒకప్పుడు ఉండేది కాబట్టి స్కార్బరో షాల్ మాదవుతుంది. స్కార్బరో షాల్తో పాటు పెరాసిల్ ఐలాండ్స్ మాదవుతుంది, స్పాట్లీ ఐలాండ్స్ మాదవుతుంది. అంతెందుకు ఈ 9 లైన్ లోపల ఉన్నటువంటి మొత్తం సౌత్ చైనా సీ మొత్తం నాదే అవుతుందని చెప్పి చైనా అంటుంది. సో 2013లో ఎప్పుడైతే చైనా అన్నెసరీ క్లైమ్స్, ఓవర్ క్లైమ్స్తో ముందుకు వస్తుందో, సో ఫిలిప్పీన్స్ ఏం చేసింది, ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, సో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి ఈ మ్యాటర్ని తీసుకెళ్లడం అనేది జరిగింది. ఆ పీసీఏ ఏదైతే ఉందో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చైనీస్ క్లైమ్స్కి ఎగనెస్ట్గా రూల్ చేయడం అనేది జరిగింది. 9 లైన్ అనేటటువంటి కాన్సెప్ట్ అసంబద్ధమైనటువంటిది, ఇర్రెలవెంట్, దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లెజిటిమేట్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. 9 లైన్ అనేటటువంటి ఒక మ్యాప్ని ఉపయోగిస్తూ సౌత్ చైనా సీ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి చైనాకి ముట్టికాయలు విధించడం అనేటువంటిది జరిగింది. బట్ చైనా అవుట్ రైట్లీ రిజెక్టెడ్ ద రూలింగ్. ఈ రూలింగ్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరికి కాకుండా బైలేటరల్ నెగోషియేషన్స్ ద్వారా ఇరు దేశాల మధ్య ఒక నెగోషియేషన్స్, మాటామంతి చర్చలు అనేటటువంటివి జరపడం ద్వారా మనం ఈ పర్టికులర్ వివాదాన్ని పరిష్కరించుకుందామని చెప్పి చైనా అంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ చర్చలు అనేటటువంటివి చైనాకి ఫిలిప్పీన్స్కి మధ్య జరిగితే ఎవరికి అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంటుంది? అఫ్ కోర్స్ చైనాకు ఉంటుంది. చైనా ఎకనామికలీ వెరీ సుపీరియర్, మిలిటరీలీ వెరీ సుపీరియర్, అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ పవర్గా ఉండమనేటటువంటిది జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎవరిది ఉంటుంది? చైనా ఉంటుంది. అది చైనా యొక్క నమ్మకం. అందుకే బైలేటరల్ నెగోషియేషన్స్కి రండి అని చెప్పి చైనా 10 సార్లు అంటుంది అనమాట, చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటితో. 2016లో ఏం జరిగింది, మళ్ళీ ఈ మ్యాటర్ అనేటటువంటిది మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్, ఒక ఇంటర్నేషనల్ హేగ్లో ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళింది. ఆ ట్రైబ్యునల్ కూడా ఏం చెప్పింది, చైనీస్ క్లైమ్స్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. బట్ దిస్ టైమ్ ఆల్సో చైనా రిజెక్టెడ్ ద రూలింగ్. ఈ పర్టికులర్ ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అఫ్ కోర్స్ ఎప్పుడైనా ఒక ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి రూలింగ్ 2 పార్టీస్ మధ్య బైండింగ్ ఉంటుంది, ఆ రూలింగ్ తప్పకుండా వాళ్ళు పాటించాలి. బట్ చైనా దాన్ని అతిక్రమించడం అనేటువంటి జరిగిందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లాని అండ్ డిఫరెంట్ అదర్ కంట్రీస్ యొక్క టెరిటోరియల్ సావరెనిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా వైలేట్ చేస్తుంది, అండర్మైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అది ఒక పీస్ఫుల్ వరల్డ్ ఆర్డర్కి ఒక పెద్ద థ్రెట్. చైనా ఇప్పుడు ఇది చేసింది అనుకోండి, ఇంటర్నేషనల్ లాని కట్టుబడి ఉండలేదు అనుకోండి, చైనా యొక్క ఎనిమీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే చైనాతో
టర్మ్స్ బాగాలేనటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఇండియా కానీ, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, లేకపోతే అదర్ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లాని చైనా అబైడ్ అవ్వట్లేదు, మేము ఎందుకు అబైడ్ అవుతాం, మేము కూడా రూల్స్ ఇచ్చేయం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు మామూలుగా ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నప్పుడు ఒకటి అవుట్ అవ్వాల్సింది నాట్ అవుట్ ఇచ్చారనుకోండి, ఓకే మాకు అదే రూల్ వర్తిస్తుందిరా, మేము ఇవ్వమని చెప్పి అంటారు. అవునా కదా? సో చైనా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ లాని అబైడ్ అయి ఉండకపోతే మిగిలిన దేశాలు కూడా వాళ్ళకి నచ్చినప్పుడు లాని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆల్టర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి, స్టెబిలిటీకి థ్రెట్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అది చైనా గమనించట్లేదు, యూనిలాటరల్గా తనకి నచ్చినట్టుగా ముందుకు అడుగులు వేస్తుంది. దట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ అండ్ సీరియస్ ప్రాబ్లం. సో కంప్లీట్గా సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి, దాని యొక్క హిస్టరీ గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి వై చైనా ఇంత ఎడమెంట్గా ఉంది, సౌత్ చైనా సీ మొత్తం నాదేని ఎందుకంటుంది, సౌత్ చైనా సీ అంత ఇంపార్టెంటా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? చూడండి. సో వై చైనా ఈజ్ క్లైమింగ్ ఆల్ ఆఫ్ ద సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీ మొత్తం నాదేని ఎందుకంటుంది? చైనా అనేటటువంటిది రీసెంట్ టైమ్స్లో ఒక గ్లోబల్ పవర్గా ఎదగడం అనేటటువంటిది జరిగింది. అంతెందుకు యుఎస్ హెజిమోనీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క డామినెన్స్ని కూడా చైనా క్వశ్చన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. యుఎస్కి కూడా ఎదురెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చైనా చేస్తుంది. సో ఒక పర్టికులర్ కంట్రీ హెజిమోన్ అవ్వాలి అంటే డామినెంట్ పవర్ అవ్వాలి అంటే ఏం కావాలి సార్? ఆ కంట్రీ యొక్క మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అండ్ దాంతోపాటు ఆ కంట్రీ ఎకనామికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కంట్రీ ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలంటే ఏం కావాలి? ఆ కంట్రీకి ఇనఫ్ రిసోర్సెస్ అనేటటువంటి ఉండాలి, వనరులు అనేటటువంటి ఉండాలి, న్యాచురల్ రిసోర్సెస్ ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు కూడా ఉండాలి. చైనాకు ఉన్నాయి, అవి ఉన్నాయి. చైనీస్ మిలిటరీ స్ట్రాంగ్గా, ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్. చైనీస్ యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటాం చైనా యొక్క ఆర్మీని, అది చాలా స్ట్రాంగ్. చైనా యొక్క రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ కాబట్టి రిసోర్సెస్ కూడా బలంగా ఉన్నాయి. అండ్ ఆ రిసోర్సెస్ని ఉపయోగించి చైనా అనేటటువంటి వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడం అనేది జరిగింది. ప్రపంచానికి కావాల్సిన ప్రతిదాన్ని చైనా ఇప్పుడు తయారు చేస్తుంది. అవునా కదా? సో రిసోర్సెస్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు రిసోర్సెస్ ఉంటే సరిపోతుందా? వాటిని వేరే దేశాలకి అమ్మగలగాలంటే సమర్థవంతంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రేడ్ రూట్స్ కూడా ఒక కంట్రీ చేతుల్లో ఉండాలి. మరి ట్రేడ్ రూట్స్ అనేది తన అండర్లోకి తెచ్చుకోవడానికి చైనా ఏం చేస్తుంది? ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టిక్యులర్ రీజియన్స్ని తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ సౌత్ చైనా సీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ అన్నమాట. ఓవర్ 21% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్ నుంచే జరగడం అనేటటువంటి జరిగింది. అరౌండ్ $3.37 ట్రిలియన్ ఆఫ్ ట్రేడ్ ఈ సౌత్ చైనా సీ గుండా జరగడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ సౌత్ చైనా సీని తన చేతుల్లో పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా ఇస్తుంది. ఒకవేళ ఏరే దేశాలతో ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, సౌత్ చైనా సీ మొత్తాన్ని స్తంభించేటట్టు చేయొచ్చు. అప్పుడు ఆ దేశం మీద ఎకనామికల్గా బడ్డెన పడ్డం అనేటటువంటి జరుగుతుంది. ఆ పర్టికులర్ రూట్ మీద ఎకనామికల్గా డిపెండ్ అయ్యేటటువంటి కంట్రీస్ మీద తప్పకుండా ఇంపాక్ట్ పడుతుంది కదా. అందుకే స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది సౌత్ చైనా సీను ఉపయోగించుకొని. అర్థమైందా? అండ్ ఇట్స్ అన్వేవరింగ్ డిజైర్ టు కంట్రోల్ ట్రేడ్ రూట్స్ ఎందుకు కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది? బికాస్ చైనా వాంట్స్ టు బికమ్ అన్ హెజిమోన్, ఒక డామినెంట్ పవర్గా మారాలనుకుంటుంది బై రిప్లేసింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫర్ ఇట్స్ ఎకనామిక్ అడ్వాంటేజ్. ఎకనామికల్గా అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటుంది. ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. అండ్ చైనీస్ అగ్రెసివ్ ఇండో పసిఫిక్ పాలసీ, చైనీస్ ఇండో పసిఫిక్ పాలసీ అనేటటువంటిది వెరీ అగ్రెసివ్గా ఉంటుంది. చాలా టెరిటరీస్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటుంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉండేటటువంటి చాలా ఐలాండ్స్కి అప్పులు ఇచ్చి తన డెట్ ట్రాప్ పాలసీ ద్వారా తన డీప్ పాకెట్స్ ఉపయోగించి, చైనా ఈజ్ ఎకనామికల్లీ వెరీ స్ట్రాంగ్, చైనా ఈజ్ ఎకనామికల్లీ వెరీ పవర్ఫుల్. సో ఏం చేస్తుంది? చిన్న కంట్రీస్ లైక్ శ్రీలంక, మాల్దీవ్స్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ వాళ్ళ యొక్క పాలసీస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? చాలా అగ్రెసివ్గా ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అవునా? ఇండియాతో స్టాండ్ ఆఫ్, ఇండియాకు కూడా భయపడకుండా స్టాండ్ ఆఫ్లో దగ్గర రావడం కానీ, ఇండియాని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయడం కానీ, సౌత్ చైనా సీ కూడా మొత్తం అంతా నాదే అని చెప్పే ప్రయత్నం చేయడం కానీ, తైవాన్తో గొడవలు పెట్టుకోవడం కానీ, హాంకాంగ్తో గొడవలు పెట్టుకోవడం కానీ, అండ్ సౌత్ చైనా సీలో డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్మిస్తుంది. చూడండి ఇక్కడ చైనా అనేటటువంటిది ఇలాంటి చిన్న ఐలాండ్స్, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, రీఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేస్తుంది. అక్కడ తమ మిలిటరీ బేస్మెంట్స్ని కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? సో అగ్రెసివ్ ఇండో పసిఫిక్ పాలసీలో కూడా ఇది భాగం అన్నమాట. సో చైనా యొక్క ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరికి అందనటువంటి విధంగా ఉంటుందమ్మా. ఎవరు అర్థం చేసుకోలేరు. చైనా తర్వాత ఎలాంటి పావు కదుపుతుంది, చైనా తర్వాత ఎలాంటి అడుగులు వేస్తుందని చెప్పి ఏ దేశానికి కూడా అర్థం కాదు. అంత తెలివిగా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇది కూడా సౌత్ చైనా సీ కూడా చైనా యొక్క ఇండో పసిఫిక్ పాలసీలో ఒక భాగం అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే చైనాకి మలక్కా డైలమా అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. అంటే చూడండి, ఇక్కడ మనకి అండమాన్ ఇది అండమాన్ సీ అని చెప్పుకున్నాం కదా, అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి.
అండమాన్ ఐలాండ్స్లో మనకి ఇండియా యొక్క బేస్ అనేటటువంటిది, నేవల్ బేస్, ఎయిర్ ఫోర్స్ బేస్ అనేటటువంటిది ఉంది. సో ఇది చూడండి, మలక్కా స్ట్రైట్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అనమాట. మీకు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కానీ లేకపోతే ఇవన్నీ ఈ మలక్కా స్ట్రైట్ గుండానే ఇదిగోండి ఈ సౌత్ చైనా సీ గుండా చైనాకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఓకేనా. సో ఎప్పుడైనా ఇండియాకి చైనాకి పెద్ద గొడవ జరిగింది అనుకోండి, ఇండియా ఏం చేయొచ్చు, ఈ మలక్కా స్ట్రైట్ని ఇక్కడ నుంచి మన బేస్ని పంపించి మలక్కా స్ట్రైట్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేస్తే చైనా యొక్క ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందుకే చైనా ఏం చేయడం అనేటువంటిది జరుగుతుంది, ఇండియా చుట్టూ కూడా స్ట్రింగ్ ఆఫ్ పెల్స్ పెడుతుంది. ఇండియా చుట్టూ డిఫరెంట్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నియమిస్తుంది, చైనాని ఇండియాని పూర్తిగా ఎన్సర్కిల్ చేయడానికి అనమాట. ఓకేనా. చైనీస్ ఫారెన్ పాలసీ గురించి సెపరేట్గా ఒక వీడియో కూడా చేస్తానండి. సో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, ఇప్పుడు ఇండియాకి కూడా సౌత్ చైనా సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ మన ట్రేడ్ పార్ట్నర్స్. వీటి నుంచి మనకి ప్రొడక్ట్స్ ఎలా వస్తే సౌత్ చైనా సీ గుండా రావడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ మలక్కా స్ట్రైట్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా బంధిస్తే చైనా ఏం చేయొచ్చు, సౌత్ చైనా సీ తన కంట్రోల్ ఉందనుకోండి, దీన్ని బంధించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది. అప్పుడు టిట్ ఫర్ టాట్, నువ్వు నాకు చేసావు కాబట్టి నేను నీకు చేస్తాను, నువ్వు మలక్కాని వదులు, నేను సౌత్ చైనా సీ నుంచి వదులుతాను అని చెప్పి మనల్ని బెదిరించే అవకాశం అనేటటువంటి ఉంటుంది. మనకి అడ్వాంటేజ్ లేకుండా మలక్కా డైలమా నుంచి తప్పించుకునే ప్రయత్నం ఈ విధంగా చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఓవరాల్ పిక్చర్ అనేటువంటిది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ దిస్ పర్టిక్యులర్ సౌత్ చైనా సీ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ. 11 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 190 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ డిపాజిట్స్ ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. రిచ్ ఆయిల్, రిచ్ న్యాచురల్ గ్యాస్కి డిపాజిట్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి. సో వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తుంది చైనా. అండ్ ద సీ ఈజ్ ఆల్సో హోమ్ టు రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ యాజ్ వెల్. సో క్వాలిటీ ఫిష్ కూడా ఇక్కడ దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. సో యాక్చువల్లీ ఒక పర్టికులర్ సర్వే ఏం చెప్తుందంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫిషింగ్ వెజల్స్ ఆపరేట్ ఇన్ దిస్ ఏరియా. అంటే చేపలు పట్టే పడవలు ప్రపంచం మొత్తం మీద 100 ఉన్నాయంటే అందులో 50కి పైగా సౌత్ చైనా సీలోనే ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుందంట. అంత రిచ్ ఫిష్ అనేటటువంటిది ఇక్కడ, మంచి క్వాలిటీ ఫిష్, ప్రాన్స్ అనేటటువంటివి ఇక్కడ దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. సో అది కూడా చైనా తన అడ్వాంటేజ్గా మార్చుకోవాలని చెప్పి అనుకుంటుంది అనమాట. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు చైనా సౌత్ చైనా సీ మొత్తాన్ని కావాలనుకుంటుందో. మరి ఇండియా అండ్ సౌత్ చైనా సీ, ఇండియా పాలసీ ఏంటి సౌత్ చైనా సీ పట్ల? చైనా ఇలా చేస్తుంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి సౌత్ చైనా సీ మొత్తాన్ని నాదే అంటుంటే ఇండియా ఏమంటుంది, ఇండియా దీన్ని ఏ విధంగా చూస్తుంది చూడండి. ఇనిషియల్గా ఇండియా చాలా కామ్గా ఉండేది, అది వాళ్ళ మధ్య వివాదం మనకెందుకులే అనుకుంటూ ఉండేది. బట్ 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చాను. అంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ అనేటటువంటిది ఉండేది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ లుక్ ఈస్ట్ పాలసీ చూడండి చెప్తాను. మనకి 1945లో ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అనేటటువంటిది ఎప్పుడైతే ఎండ్ అయిందో వరల్డ్ అనేటటువంటిది బైపోలార్గా మారడం అనేది జరిగింది. కొన్ని దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్ట్ చేసినాయి, కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. సో అప్పుడు ఈ రెండు దేశాల మధ్య, యుఎస్ఏ అండ్ దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ ఈజ్ యాక్చువల్లీ క్వాజీ వార్. దట్ మీన్స్ ఇట్ లుక్స్ లైక్ ఎ వార్. అది వార్లా కనిపిస్తుంది కానీ నిజమైన వార్ కాదు. నిజమైన వార్లో ఏం జరుగుతుంది, ఈ రెండు దేశాల యొక్క ఆర్మీ ఎదురుగా పోటీ పడాలి. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్ యొక్క ఆర్మీస్ లేదా మిలిటరీస్ ఎప్పుడైనా ఎదురుగా పోటీ పడినాయా, ఎప్పుడైనా యుద్ధం చేసుకున్నాయా అంటే ఎప్పుడూ చేసుకోలేదు. కోల్డ్ వార్లో భాగంగా, ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా. కానీ ఎలా ఎదురుగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశాల యొక్క కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాల మధ్య, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అనుకోండి, యుఎస్ఎస్ఆర్ నార్త్ కొరియాకి సపోర్ట్ చేయడం, యుఎస్ఏ సౌత్ కొరియాకి సపోర్ట్ చేయడం, ఇలా వేరే దేశాల యొక్క కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసింది. మరి కోల్డ్ వార్ ఎప్పుడైంది, ఎండ్ అయింది 1991లో ఎండ్ అవ్వడం అనేది జరిగింది విత్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్. యుఎస్ఎస్ఆర్ 15 సోవరెన్ నేషన్స్గా విడిపోవడం అనేటటువంటి జరిగింది. సో 1991లో ఎప్పుడైతే కోల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిందో, ద సోషలిస్టిక్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆల్మోస్ట్ ప్రపంచం నుంచి డిక్లైన్ అవ్వడం అనేది జరిగింది, ప్రపంచం నుంచి డిజపేర్ అవ్వడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక హెజ్మోన్గా, ఒక డామినెంట్ పవర్గా, ఒక పెద్దన్నలాగా మారడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ కోల్డ్ వార్ సమయంలో కొన్ని దేశాలు, నేను ఆల్రెడీ వరల్డ్ బైపోలర్ అయిందని చెప్పాను కదా, కొన్ని దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్ట్ చేస్తే కొన్ని దేశాలు యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పాను కదా. కానీ కొన్ని దేశాలు నాన్ అలైన్డ్గా ఉన్నాయన్నమాట, గోడ మీద పిల్లిలాగా ఉండడం అనేది జరిగింది. అంటే యుఎస్ఏకి సపోర్ట్ చేయలేదు, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయలేదు. ఈ నామ్ కంట్రీస్లో ఒక కంట్రీ ఏంటి అంటే మన ఇండియా. ఇండియా ఎవరికి డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, ఇష్యూ బేస్డ్గా ఉంది. ఒక పర్టికులర్ ఇష్యూలో యుఎస్ఏ తప్పు ఉందనుకోండి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేయడం, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి యుఎస్ఏకి సపోర్ట్ చేయడం. ఈ విధంగా ఇండియా ఇలాంటి స్టాండ్స్ తీసుకోవడం అనేది జరిగింది. అయితే చాలా వరకు బయటికి యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పకపోయినా
ఎక్కువగా యుఎస్ఎస్ఆర్ పక్షాన ఉంది. ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ మనకి చాలా విధాలుగా సపోర్ట్ చేసింది. మనకి ఇండో చైనా వార్ జరిగినప్పుడు, దాంతోపాటు ఆ తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ మనకి ఎప్పుడైతే ఫుడ్ క్రైసిస్ అనేటటువంటిది వచ్చిందో ఆ సమయంలో కానీ, లేకపోతే మన యొక్క స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడే సమయంలో కానీ యుఎస్ఎస్ఆర్ మనకి చాలా సపోర్ట్ అనేటువంటి అందించడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్తో కాస్త దగ్గరగా ఉన్నాం అనమాట. 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోయిందో ఇండియా యొక్క ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. సో ఇప్పుడు యుఎస్ఏ స్టార్టెడ్ లుకింగ్ అస్ ఎ థ్రెట్. ఎందుకంటే ఒకప్పుడు మనం యుఎస్ఎస్ఆర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి, అవునా? సో అందుకే ఇండియా ఏం చేసింది, ఒక్కసారి యుఎస్ఏ నువ్వు నాకు ఫ్రెండ్ అని చెప్తే బాగోదు కాబట్టి, మన కంట్రీని మనం దిగజార్చుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి, మన రెప్యుటేషన్ వరల్డ్ ఫోరమ్స్ మీద పోతుంది కాబట్టి ఇండియా ఏం చేసింది, డైరెక్ట్గా యుఎస్ఏకి దగ్గరికి వెళ్లకుండా యుఎస్ఏ యొక్క ఎలైస్ ఏవైతే ఉంటాయి, ఫ్రెండ్స్ని మనం మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టాం. ఫ్రెండ్స్ ఏంటి, మన ఈస్ట్ వైపు ఉన్నటువంటి నేషన్స్ లైక్ జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇలాంటి నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి దగ్గరగా వెళ్ళడం అనేది జరిగింది. వీ స్టార్టెడ్ లుకింగ్ ఈస్ట్. ఎందుకు, యుఎస్ఏని మనం దగ్గర చేసుకోవడానికి అన్నమాట. క్లారిటీ వచ్చిందా, అర్థమైందని అనుకుంటున్నాను. అయితే జస్ట్ కొలాబరేట్ అవుతున్నాం మామూలుగా, మన కల్చర్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, దిస్ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఇండో చైనీస్ పెనిన్సులాలో బోత్ ఇండియన్ సివిలైజేషన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, బుద్ధిజం యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో దాన్ని ఉపయోగించి దగ్గరైంది. బట్ 2014లో ఇండియా లుకిస్ట్ పాలసీని కాస్త యాక్టిస్ట్ పాలసీగా మార్చడం అనేది జరిగింది. అంటే ఇంకా క్లోజ్గా కొలాబరేట్ అవ్వాలి, స్ట్రాటజికల్గా కూడా కొలాబరేట్ అవ్వాలి, పొలిటికల్ సపోర్ట్ కూడా ఈ దేశాల నుంచి మనం తీసుకోవాలని చెప్పి ఇండియా అనుకోవడం అనేది జరిగింది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత. సో ఎప్పుడైతే యాక్టిస్ట్ పాలసీతో ముందుకెళ్ళిందో తర్వాత ఇండియా ఇండైరెక్ట్లీ స్టార్టెడ్ రేజింగ్ కన్సర్న్స్ అబౌట్ చైనీస్ ఇల్లిజిటిమేట్ క్లైమ్స్ ఆన్ ద సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీ వివాదంలో చైనాకి ఎగ్నెస్ట్గా ఎవరున్నారు, మన మిత్రులు ఉన్నారన్నమాట. మనం ఎవరైతే అయితే యాక్టిస్ట్ పాలసీ మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రునై కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తైవాన్ కానీ, ఇవన్నీ మనం క్లోజ్ అలైజ్గా చూస్తున్నాం. మరి వాళ్ళకి గొడవైనప్పుడు మనం క్లోజ్గా దగ్గర అవ్వాలనుకుంటున్నాం కదా యాక్టిస్ట్ పాలసీలో భాగంగా. మరి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని కూడా మనం ఖండించాలా లేదా? సో వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఎదురుగా మనం నిలబడా లేదా? అందుకోసం అని చెప్పి ఇండియా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చెప్తూనే ఉంది. సో చైనా ఇలా చేయకూడదని కాకుండా ప్రతి ఒక్కరూ వేరే దేశాల యొక్క టెరిటోరియల్ సావరిటీని గౌరవించాలి, వేరే దేశాల యొక్క హక్కుల్ని గౌరవించాలి, సో ఫ్రీ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ కోసం కృషి చేయాలి అని చెప్పి ఇండియా చాలా ఫోరమ్స్లో చెప్పుకుంటూ వచ్చిందనమాట. అయితే 2016లో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఏం చెప్పింది, చైనా యొక్క క్లైమ్స్ని రిజెక్ట్ చేసింది, 9 లైన్ అనేటటువంటి కాన్సెప్టే ఇల్లిజిటిమేట్ అని చెప్పడం అనేది జరిగిందో, ఇండియాకి ఒక సపోర్ట్ వచ్చినట్టుంది, బూన్ వచ్చినట్టు అనిపించి ఇండియా హ్యాస్ టేకెన్ ఎ ప్రిన్సిపల్ స్టాండ్ ఆన్ ద ఇష్యూ మీద ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకుంది. సో చైనా చేస్తుంది తప్పు అంటే తప్పు అని గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టింది. Despite Chinese protests, India continues its oil exploration in Vietnam's exclusive economic zone in South China Sea. South China Seaలో వియత్నాం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అంటే వియత్నాం యొక్క బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. సో ఇక్కడ వియత్నాం యొక్క సపోర్ట్, వియత్నాం యొక్క పర్మిషన్తో ఇండియా ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి వియత్నాంకి అందిస్తుంది అనమాట. చైనా దీన్ని కంప్లీట్గా ఖండిస్తుంది. దేని చూపించి, 9 లైన్ చూపించి, ఇండియా నువ్వు చేస్తుంది తప్పు, సౌత్ చైనా సీ అంతా నాదే, కానీ నువ్వు ఆయిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నావు, నీ మీద చర్యలు ఉంటాయని చెప్పి చైనా చెప్తున్నప్పటికీ ఇండియా భయపడకుండా చక్కగా ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసి ఆయిల్ని బయటికి తీసుకొచ్చి వియత్నాంకి ఇస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది ఇండియా యొక్క ఒక అగ్రెసివ్ స్టెప్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఇండియా స్టాండ్స్ అలైన్డ్ విత్ క్వాడ్. ఇండియా అనేటటువంటిది డైరెక్ట్గా ఇలాంటి ఒక ప్రిన్సిపల్ స్టాండ్స్ తీసుకోవడం వెనక, అంటే చైనా యొక్క క్లైమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎదురుగా నిలబడడం వెనక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే క్వాడ్ని క్వార్టర్లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. దీనిలో 4 కంట్రీస్ భాగంగా ఉన్నాయి. ఒకటి జపాన్, రెండవది ఆస్ట్రేలియా, మూడవది ఇండియా, నాలుగవది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 4 క్వాడ్ నేషన్స్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఇస్ అన్ ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్. క్వాడ్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే, వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ఇండో పసిఫిక్ మాకు కావాలని చెప్తారు. ఇండో పసిఫిక్ ఒక్కరు సొంతం అవ్వకూడదు, ఒక్కరు డామినేట్ చేయకూడదు, అందరికీ ఇండో పసిఫిక్ యొక్క రిసోర్సెస్ అందాలి, అందరూ దాని మీద హక్కులు పొందాలనే విధంగా చెప్తారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్ప్లిసిట్గా చెప్పేటటువంటిది. ఇంప్లిసిట్గా ఇది క్వాడ్ ఏర్పడడానికి కారణం ఏంటంటే వాళ్ళు బయటికి చెప్పరు. వాటికి నిజం ఏంటి అంటే, చైనీస్ యొక్క అగ్రెషన్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ రీజియన్లో తగ్గించడానికి, చైనాని కంట్రోల్ చేయడానికి దిస్ పర్టికులర్ గ్రూపింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగిందనమాట. సో చైనా దీన్ని ఒక క్వాడ్ గ్రూపింగ్ని ఒక థ్రెట్ లాగా చెప్పడం అనేది జరుగుతుంది. క్వాడ్ని ఇండో పసిఫిక్ నేటోగా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అగైన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ సెక్యూరిటీ అలయన్స్ బిట్వీన్ వెస్టర్న్ అలైస్.
సో యుఎస్ఏ అండ్ ఇట్స్ అలైస్ కలిపి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పడి ఇట్ ఇస్ సెక్యూరిటీ కోయిలేషన్. అంటే ఒకరి మీద ఎవరైనా అటాక్ చేస్తారనుకోండి, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉన్న ఒక సభ్యుల మీద యుఎస్ఏ మీద ఎవరైనా అటాక్ చేస్తారనుకోండి, మిగిలిన కూడా అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నాటోలో టర్కీ భాగం, ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి, మిగిలిన నాటో సభ్యులందరూ కూడా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ మీద పడతారనమాట. ఇట్ ఇస్ సెక్యూరిటీ కోయిలేషన్ అని చెప్పి చెప్తాం. సో ఈ క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటి? ఫ్రీ, ఓపెన్ అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఇండో పసిఫిక్ని రక్షించుకోవడం అండ్ దాంతోపాటు దాన్ని ఇన్ష్యూర్ చేయడం, దాన్ని స్ట్రెంథన్ చేయడం. ఎక్స్ప్లిసిట్ ఏమైతే ఇంప్లిసిట్గా అనుకునేది ఏంటి? చైనా యొక్క డామినెన్స్ని తగ్గించడం. అందుకే ఇండియా కూడా ఆ ఎయిమ్కి అలైన్ అవుతూ తన స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇండియాస్ వ్యూ టువర్డ్స్ సౌత్ చైనా సీ. సో పూర్తి స్థాయిలో మీకు సౌత్ చైనా సీ డిస్ప్యూట్ని అండ్ ఆల్ ద అదర్ డైమెన్షన్స్ మీకు క్లియర్గా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. దీస్ ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా టాపిక్ని మనం నేర్చుకోవాలంటే ఇంత హోలిస్టిక్గా కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నప్పుడే మీరు క్వాలిటీ ఆన్సర్స్ మెయిన్స్లో రాయగలుగుతారు. జస్ట్ ఫ్యాక్ట్స్ అనేటటువంటిది ఏదో చదువుకోవడం కానీ, ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తిరగేయడం వల్ల ప్రిలిమ్స్ మీరు గట్టెక్కచ్చు. గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ మెయిన్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ వస్తుంది. ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ ఏ ఎంట్రీ పాయింట్ టు రైట్ మెయిన్స్. సో ప్రిలిమ్స్ అనేటటువంటిది ఏంటి? మెయిన్స్ రాయడానికి మీ ఎలిజిబిలిటీని మాత్రమే నిర్ణయిస్తుంది. ప్రిలిమ్స్ ఈజ్ యాక్చువల్లీ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, అందుకే. అర్థమైందా? సో మెయిన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రతిదాన్ని నేర్చుకోవాలి. 360 degreesలో ప్రతి టాపిక్ని అర్థం చేసుకోవాలంటే చక్కగా ప్రతిరోజు మన ద హిందూ ఎనాలిసిస్ని ఫాలో అవ్వండి. డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా మీకు పూర్తి స్థాయిలో నేను నేర్పిస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ ఎనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.